బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్ అయితే బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలో సాగుతోంది. ప్రస్తుతం విజయవాడ దాకా చేరుకున్న ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ పై ఒక వ్యక్తి అటాక్ చేసినట్టు తెలుస్తోంది. రాయితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎడమ కన్ను నుదిటి భాగంలో వేగంగా గాయమైంది. రాయి తగలటం వల్ల గాయం జరిగింది. ఆ గాయానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు విజయవాడకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకున్న తర్వాత రాయితో దాడి చేశాడు. ఈ రాయి దాడి వల్ల సీఎం జగన్ కనుబొమ్మ వద్ద తీవ్రమైన గాయమైంది. అది మనం చూస్తున్నాం. బస్సుపై నుంచి ప్రజలకి సీఎం జగన్ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ టైంలో ఒక వ్యక్తి రాయి విసిరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి గాయమైంది. అయితే ప్రస్తుతం జగన్ కి బస్సులోనే ప్రథమ చికిత్స చేసినట్టు తెలుస్తోంది డాక్టర్లు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడకి చేరుకున్నారు. అక్కడ ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న టైంలో సీఎం జగన్ పై రాయితో ఒక వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మ వద్ద వేగంగా రాయి తాకటంతో మనం ఆ దెబ్బను కూడా చూస్తున్నాము. గాయమైంది సీఎం జగన్ కంటి వద్ద. ఈ నేపథ్యంలో బస్సులోనే డాక్టర్స్ ప్రథమ చికిత్సను కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరు అనే వివరాలకు సంబంధించి డీటెయిల్స్ రావాలి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు, అటాక్ చేసిన వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు చేశాడు, జగన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ధనలక్ష్మి ఏదైతే ఉందో విజయవాడ సింగ్ నగర్ లోని జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలైతే కార్యకర్తలు అయితే రావడం జరిగింది. సింగ్ నగర్ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో ఒక బిల్డింగ్ పైనుంచి క్యాట్ బాల్ తో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక రాయి అయితే తగిలింది. కన్ను పై రెప్పల మీద దీనికి సంబంధించి దెబ్బ తగలడంతో వెంటనే హుటాహుటిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే జగన్మోహన్ రెడ్డిని తన కాన్వాయ్లోకి బస్సులోకి పిలిపించి ప్రథమ చికిత్స చేయడం జరిగింది. ఇక్కడ చూడదు విజువల్స్లో ప్రథమ చికిత్స అనంతరము మళ్లీ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు కరెక్ట్ గా రామర్పాడు రింగ్ వద్దకు అయితే బస్సు యాత్ర అయితే చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో అజిత్ సింగ్ నగర్ లోని ఈ ఘటన చోటు చేసుకుంటూ ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వివరాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విజయవాడలోని సెక్యూరిటీ పూర్తిగా లోపం ఉందనేటప్పటి తెలుస్తుంది. ఏదేమైనా ఈ సెక్యూరిటీ సంబంధించి బిల్డింగ్ పైన కూడా పోలీసులు అయితే పూర్తిగా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పైన బిల్డింగ్ మీద ఎవరు ఉన్నారు, దీని భద్రత ఎలా ఉంది, పైన ఏమన్నా ఈ సంబంధించి పూలు జల్లే క్రమంలో ఏదన్నా ఉందా లేదనేది పోలీసులు అయితే దీన్ని పర్యవేక్షణ చేయాలి. కానీ ఇక్కడ విజయవాడ పోలీసులు మాత్రం దీంట్లో పూర్తిగా పర్యవేక్షణ లోపం ఉందని చెప్పాలి. బిల్డింగ్ పైన ఎవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరు కనిపెట్టలేని పరిస్థితి. ఈ ఘటన జరుగుతుంటూ ఇప్పుడు హుటాహుటిన రామర్పాడు రింగ్ వద్దకు డీసీపీ చేరుకున్నాడు. బిల్డింగ్ అదేవిధంగా ఎవరైతే హోటల్స్ పైన చేరుకుని ఎవరు ఉన్నారు, ఏం జరుగుతుందనేది కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ దాడికి సంబంధించి ఒకసారిగా రాష్ట్రంలో అలజడి నెలకొందని చెప్పాలి. ఈ దాడి ఎవరు చేశారు, కావాలని చేశారా లేదా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది టీడీపీ నేతల కుట్ర వల్లే జరిగిందని చెప్పేసి ఒకటి చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అందరికీ అభివాదం చేసుకుంటూ రామర్పాడు రింగ్ వద్దకైతే చేరుకున్నారు. తనకు గాయం అయినప్పటికీ ప్రజలతో ఉండాలంటూ 15 నిమిషాల పాటు గాయానికి సంబంధించి ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఇది చూడొచ్చు. 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ గాయము చూడొచ్చు. కుడికన్ను మీద ప్రాథమిక చికిత్స అనంతరము మళ్లీ జగన్మోహన్ రెడ్డి రామర్పాడు రింగ్ వద్ద చేరుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఒక మదం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్యులు ఎవరైతే ఉన్నారో ఈ దాడికి ఎక్కడ ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పూర్తిగా విచారణ దీనికి సంబంధించి వెడమ కన్నకైతే దాడి జరిగింది. ఈ దాడి ఎవరు చేశారు, ఈ సెక్యూరిటీ లోపం ఎలా జరిగిందనే కోణంలో ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్యులు దీని మీద ప్రత్యేకంగా అందరూ అధికారులతో మాట్లాడడం జరిగింది. సెక్యూరిటీ లోపం ఎలా చేస్తున్నారు, సీఎంకే భద్రత మీరు ఇవ్వటంలో ఎందుకు వైఫల్యం చెందారనే కోణంలో అయితే సీతారామన్య దీని మీద మాట్లాడడం జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే ఎలా చేశారు, ఎవరు చేశారు, ఈ ఎడమ కన్నుకి జరిగిన దాడికి సంబంధించి
పోలీసులు అయితే సెక్యూరిటీ అయితే లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ వచ్చిన తర్వాత ఈ దాడి జరగడానికి గల కారణం ఏంటి, విజయవాడ సంబంధించి ఈ సెక్యూరిటీ పోలీసులు ఎందుకు కల్పించలేకపోయారు, ఆ బిల్డింగ్ల మీద పూలు జల్లే క్రమంలో ఎందుకు ఈ బిల్డింగ్ మీద పోలీసు పహారా కాయాలి, ఎప్పుడైనా సరే సీఎం స్థాయి వచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు బిల్డింగ్ మీద ఎందుకు మీరు భద్రత కనిపించలేదు, వైఫల్యం చెందారని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామయ్య ఈ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ ఎవరైతే దాడి చేశారో ఈ దాడికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని అదేవిధంగా కెమెరాస్ విజువల్స్ ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే దాడి జరిగిన ప్రాంతం సింగ్ నగర్ అని చెప్తున్నారు. అక్కడ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర కూడా ఇంకా కొంత దూరం ముందుకు కదిలింది. అంటే ఈ గ్యాప్ లో ఈ రాయి ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు విసిరారు అనే విషయాలు ఇప్పటి వరకు తెలియలేదా, కనిపెట్టలేకపోయారా? అదే ధనలక్ష్మి, దీనికి సంబంధించి ఈ దాడి జరిగిన వెంటనే సీఎం కి కొంచెం నొప్పి తగిలింది. తీరా చూస్తే ఇక్కడ బ్లడ్ వచ్చినట్టు అనిపించింది. వెంటనే హుటాహుటిగా ఈ బ్లడ్ సంబంధించి పక్కన సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ వెంటనే కారు లోపలికి కాన్వే లోపలికి వచ్చారు. అక్కడ ఉన్న ప్రాథమిక వైద్యులు మాత్రం ప్రాథమిక చికిత్స చేశారు. ఈ చికిత్స చేస్తున్న సమయంలోనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పైనుంచి ఎవరో క్యాట్ బాల్ తో రాయి వేసినట్టుగా సమాచారం ఉంది. ఈ క్యాట్ బాల్ తో రాయి ఎక్కడి నుంచి వేశారు, ఏ మూల నుంచి వేశారు అనేది సంబంధించి ఏదైతే ఉందో ఈ ట్రాలీ జరుగుతున్న సమయంలో ఈ విజువల్స్ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా దాని గురించి కూడా పోలీసులు అయితే కూబీలాగుతున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం మీద ఈ రాయి ఘటన దురదృష్టకరం అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు కావాలని దాడి చేశారు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ సాగుతున్న సమయంలో కావాలని ర్యాలీని సంబంధించి ఇబ్బంది పడే విధంగా చేయాలని చెప్పేసి చేశారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున అయితే దీనికి సంబంధించి ఆందోళన అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం 15 నిమిషాల పాటు ప్రథమ చికిత్స అందించిన వెంటనే మళ్ళీ ఇక్కడ చూస్తే విజువల్స్ లో చూడొచ్చు మీరు, మళ్ళీ ఈ ర్యాలీకి సంబంధించి సీఎం కాన్వాయ్ మీద ఎక్కుతున్నారు. ప్రజలకైతే అభివాదం చేస్తూ ముందుకు సాగేందుకు కూడా ప్రయత్నించారు. ప్రస్తుతం రామరపాడు రింగ్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెహికల్ చేరుకుంటుంది. చూడొచ్చు విజువల్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి పైకి వస్తున్నారు. ఈ పైకి వచ్చిన ఏదైనప్పటికీ ఈ దాడి ఘటనకు సంబంధించి కానీ ఇంటెలిజెన్స్ అధికారులు అదేవిధంగా విజయవాడ పోలీసులు అయితే మేధమతం చేస్తున్నారు. ఈ దాడి ఎక్కడ జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, సీసీ ఫుటేజ్ లో ఎవరు ఉన్నారు, ఈ కెమెరాస్ ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కవరేజ్ చేస్తున్న కెమెరాస్ విజువల్స్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీ విజయవాడ సిపితో మాట్లాడడం జరిగింది. వెంటనే దీని మీద పర్యవేక్షణ చేయాలి, నాకు ఇమీడియట్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో కూడా మాట్లాడి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ దాడి జరిగిన దృష్టిలో పెట్టుకుని ఈ దారి పడుకుని ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో వాటి మీద కూడా ఎవరు ఉన్నారు, ఈ పూలు ఎవరు దగ్గర ఉన్నాయి అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ధనలక్ష్మి, అయితే తిరుమలలో ప్రస్తుతం యాత్ర ఇంకా కొనసాగుతుందా, ఎంత వరకు జరిగే అవకాశం, అంటే ఏ టైం వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంతేకాకుండా సెక్యూరిటీ కూడా ఈ టైంలో అలర్ట్ గా ఉండాలి. రాత్రి చీకటి పడిన టైంలో మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయి, ఇటువంటి అటాక్స్ ఇంకా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయన్నా భావిస్తుందా? ఎస్ ధనలక్ష్మి, ఏదైతే ఉందో ప్రతి సీఎం కెళ్లే రూట్ మ్యాప్ లో ముందు భాగంలో ఒక బస్సు వెళ్తుంది. అది ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన బస్సు. ఆ బస్సు వెళ్తున్న సమయంలో రూట్ మ్యాప్ ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షిస్తూ వెళ్తుంది. కానీ ఇక్కడ సంబంధించి ఏదైతే ఉందో ఈ రూట్ మ్యాప్ వెళ్తున్న సమయంలో ముందు లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ల మీద నుంచుని బిల్డింగ్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. బిల్డింగ్ మీద ఎవరైతే ఉండారా, లేని పక్షంలో పూలు జల్లుతున్నారా అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాయి దాడి జరిగిన తర్వాత 15 నిమిషాల పాటు తన బస్సులోనే ప్రథమ చికిత్స అనంతరము చూడొచ్చు విజయవాడ రామరపాడు రింగ్ వద్ద చేరుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దీని గన్నవరం నియోజకవర్గం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిసీవ్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఏదైనప్పుడు ఈ దాడి ఘటనకు సంబంధించి ఈ పోలీసు ఉన్నతాధికారులు మేధమతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి దాడి జరగలేదు. ఈ విజయవాడ అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో దాడి జరగడానికి గల కారణాలు ఏంటి,
ఎవరైనా కావాలని దాడి చేసేందుకు ప్రయత్నించారా, ముందుగానే మీరు ఎందుకు సమాచారం లేదు అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ తాటతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ దాడి జరగడం అనేది దురదృష్టకరము. ముఖ్యంగా ఈ బిల్డింగ్లు అదేవిధంగా ఇతర ఎత్తైన భవనాలు ఉండే సమయంలో పోలీసు అధికారులు అదేవిధంగా పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తూ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ మీద ఎవరైతే ముందుకు సాగుతున్నారో ఆ బిల్డింగ్ మీద ఎవరైనా రహస్యంగా ఉన్నారా అనేది కూడా పూర్తిగా పర్యవేక్షించాలి. ఏదైనా పోలీసులు అనుమానం వస్తే వాళ్ళు ఇమీడియట్లీ బిల్డింగ్ మీద దించేయడం, లేని పక్షంలో వీళ్ళ పోలీసులు స్టేషన్ తరలించి వీళ్ళ మీద విచారణ చేయడం అలాంటివి జరగాలి. కానీ ఇక్కడ పోలీసు విజయవాడ కమిషనరేట్ లోని ఎలాంటి సంబంధించి పర్యవేక్షణ లేదని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా తేటతెల్లమైంది. పోలీసులు ఏదైనా జరిగిన తర్వాతే దాని మీద అలర్ట్ అవుతారు. కానీ ముందుగానే సీఎం స్థాయి సీఎం పర్యటన చేస్తున్నారు. సీఎం సంబంధించి భద్రత లోపం నుంచి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. విజయవాడలోని ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి, విజయవాడలో ఎవరైనా పకడ్బందీ ప్లాన్ వేసి ఈ క్యాట్ బాల్ తో సీఎం మీద దాడి చేసేందుకు యత్నించారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో అనే దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దాడి జరిగిన సమయంలో ఆ సంఘటన స్థలంలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయో, లేని పక్షంలో ఈ సంబంధించి ఏదైతే మీడియా కవరేజ్ చేస్తున్న సమయంలో ఈ విజువల్స్ ఏమైనా వస్తుందా అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆ రాయ క్యాట్ బాల్ తో కొట్టింది ఎట్నుంచి వచ్చింది, ఎట్నుంచి తగిలింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీని మీద పూర్తి సమాచారం లాగుతున్నాయి. ఏదైనా లోపం ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా కూడా వెనకన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు బస్సు యాత్ర ఎక్కడ ముగియబోతోంది, అంతేకాకుండా ఇప్పుడు బస్సు యాత్ర ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్ బలగాలు ఏమన్నా అదనంగా మోహరించాయా? సీఎం జగన్ బస్సు యాత్ర జరిగే రూట్ అంతా కూడా వాళ్ళు ఏమన్నా అదనంగా రాబోతున్నారా? ఎస్ ధనలక్ష్మి, ఏదైతే ఉందో సీఎం మీద దాడి జరిగిన వెంటనే నెక్స్ట్ కంట్రీగా వస్తుంది. కంట్రీగా తర్వాత రామర్పాడు రింగు సంబంధించిన ఇక్కడి నుంచి గన్నవరం నియోజకవర్గం ప్రారంభమవుతుంది. ఈ దాడి జరిగిన వెంటనే ఉన్నతాధికారులు మొత్తం స్పందించారు. రామర్పాడు రింగు వద్ద అదనపు బలగాలను అయితే తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా బిల్డింగ్లు ఉంటే దాని మీద కూడా ముందస్తుగానే ఇమీడియట్ గా కొద్దిసేపటి క్రితమే రామర్పాడు రింగ్ నుంచి మొదలవుతుంది ఈ పాదయాత్ర. రామర్పాడు రింగ్ ఇటు ఎన్నికపాడు, ప్రసాదంపాడు, అదేవిధంగా దీనికి సంబంధించి గన్నవరం రూట్ లో కేసరపల్లి వద్ద జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ రోజు ముందవుతుంది. ఇక్కడ నుంచి ప్రజలు అభివాదం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ముందుకు కొనసాగుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బలగాలు మాత్రం ముమ్మరంగా చేశారు. ఎక్కడెక్కడ పోలీసు అధికారులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి, తిరుమలరావు, ఈ దాడి ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదా? అంటే ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా దాడి చేశాడు అనే దానికి సంబంధించి ఏమన్నా చెక్ చేయడం జరిగిందా? సీసీ కెమెరాలు ఈ గ్యాప్ లో ఏమన్నా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయా? ఎస్ ధనలక్ష్మి, ఈ దాడి జరిగిన వెంటనే ముందుగా దీనికి సంబంధించి లోకల్ పోలీసులు సమాచారం ఇచ్చారు. లోకల్ పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ దాడి జరిగింది సింగనగర్ సంబంధించి ఈ గంగానమ్మ గుడి వద్ద. ఈ గంగానమ్మ గుడి వద్ద సమయంలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, లేని పక్షంలో ఇది దాడితో క్యాట్ బాల్ తో వేస్తున్న సమయంలో ఏదైనా కెమెరాలో చిక్కిందా అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎటు నుంచి వచ్చింది రాయి, ఎటు వెళ్ళింది, ఈ దాడి జరిగిన సమయంలో ఏదైనా అలజడి ఉందా, ఏదైనా కంగారు పడి ఎవరైనా మనుషులు పరిగెత్తారా అనేది కూడా సీసీ కెమెరాలో పర్యవేక్షిస్తున్నారు. కింద స్థాయి కూడా ఎవరైనా కార్యకర్తలు కూడా ఎవరైనా అతను గుర్తించారనే సంబంధించి దాడి జరిగిన గంగానమ్మ గుడి వద్ద సింగనగర్ గంగానమ్మ గుడి వద్ద పర్యవేక్షిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకైతే పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి సీసీ ఫుటేజ్ లో కూడా దొరికిన సమాచారం కూడా లేదని తెలుస్తుంది. ఈ ఘటన సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ వర్గాలు కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరు వెళుతున్నారు, ఎవరి మీద అనుమానం ఉందా అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. అదే కార్యకర్తలు, నాయకులు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకుండా అదే ఈ కాన్వాయ్ సంబంధించిన కెమెరాస్ లో ఏదైనా వచ్చిందా, లేని పక్షం ఎటు నుంచి వచ్చింది అనేది పూర్తి స్థాయిలో పర్యవేక్షణ. ఇప్పుడు వరకైతే పోలీసుల దగ్గర దాడి జరిగిన సంబంధించి ఎలాంటి ఆధారం లేదని మనకు తెలుస్తుంది. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు. సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, సీఎం పర్యటన అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా అలర్ట్ గా ఉండాలి, అంతేకాకుండా రాత్రి సమయంలో జరుగుతున్న ఇటువంటి యాత్రలకు సంబంధించి ఇంకా అలర్ట్ గా ఉండాలి. అయినప్పటికీ కూడా దాడి జరిగింది అంటే ఏమనుకోవాలి అసలు? అంటే పూర్తిగా ఇంటెలిజెన్స్ కానీ పోలీసుల వైఫల్యం అనే చెప్పాలి. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై దాడి జరగడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా విజయవాడ లాంటి సెంట్రల్ లో
దాడి జరగడం అనేది చాలా సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఇందులో పూర్తిగా పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందారు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. జనరల్ గా సీఎం సెక్యూరిటీ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎక్కడైతే అంటే బహిరంగ సభలు కానీ ఇలాంటి రోడ్ షోలు కానీ ఇలా యాత్రలు కూడా చేసినప్పుడు ప్రతి బిల్డింగ్ లో కూడా పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కడైనా పైనుంచి పూలు విసిరినా కూడా పూలు జల్లే వారి దగ్గర సంబంధించి పూర్తిగా నిఘా కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో సిటీ నగరానికి సంబంధించి సింగ్ నగర్ ఏదైతే డాబా మెట్ల ఏరియాలో సీఎం జగన్ పై ఈ దాడి అనేది చాలా సీరియస్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా పూలతో పాటు ఏదైతే క్యాట్ బాల్ తో ఈ దాడి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి జరిగిన వెంటనే ఏదైతే బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత యాత్రని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే రామరపాడు రింగుకి సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. అయితే ఎడమి కంటు పైన భాగంలో ఈ గాయం జరిగింది కాబట్టి అక్కడ మనకి ఫొటోస్ లోను అలాగే వీడియోస్ లోను కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తే అదంతా కూడా కొంచెం బ్లాకిష్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా చికిత్స చేసినప్పటికీ కూడా మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. ఎప్పుడైతే నైట్ క్యాంప్ కి రీచ్ అవుతారో రీచ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారా లేదంటే నేరుగా వైద్యుల్ని క్యాంప్ కి తీసుకొస్తారా అనేది మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే రామరపాడు రింగ్ కి సీఎం జగన్ బస్ యాత్ర చేరుకుంది. గన్నవరం నియోజకవర్గానికి ఎంటర్ అయింది. అయితే విజయవాడ శివారు ప్రాంతం ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో దాడి జరగడం అనేది పూర్తిగా పోలీసులు ఇంటెలిజెన్స్ వైఫల్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ దాడి జరిగినటువంటి రూట్ మ్యాప్ లో పలుసార్లు విద్యుత్కి అంతరాయం కూడా జరిగిందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు సీఎం జగన్ పై ఎవరైతే రాళ్ళు విసిరారో వాళ్ళపైన కూడా నిఘా పెట్టి వాళ్ళు ఎవరనేది కనుక్కునే పనులు అయితే పోలీసులు ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రాడు ఎందుకు విసిరారు అంటే టీడీపీ నేతలు విసిరారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపణలు ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి అసలు ముఖ్యంగా సింగనగర్ గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది కాబట్టి అక్కడ ఎందుకు జరిగింది, ఎవరు దీని వెనక ఉన్నారు, ఎవరు దాడి చేశారనే దానికి సంబంధించి అయితే పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక గాయానికి సంబంధించి అయితే ప్రధానంగా ఎడమ కంటి కనుబొమ్మకు పైన ఈ గాయం జరిగింది కాబట్టి ఈ గాయానికి సంబంధించి ప్రాథమిక చికిత్స ప్రస్తుతానికి అయితే చేశారు. దీంతో పాటు గాయం జరిగినటువంటి సమయంలో ఏదైతే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పక్కనే ఉన్నారు. ఆయనకు కూడా చేతికి గాయమైంది. అయితే చాలా బలంగా ఫోర్స్ గా ఈ క్యాట్ బాల్ తో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ క్యాట్ బాల్ అనేది వేగంగా విసరడంతో బలమైనటువంటి గాయం కంటికి జరిగింది. అయితే అదృష్టంగానే చెప్పాలంటూ కూడా వైసీపీ నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ చెప్తున్నారు. ఎందుకంటే కంటికి తగిలి ఉంటే ప్రమాదం జరిగేది, కంటి పైన తగింది కాబట్టి కాస్త ఉపశమనం కలిగించే వ్యవహారం అంటూ కూడా చెప్తున్నారు. అయితే సింగనగర్ లో ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ కి సంబంధించి ఆ స్కూల్ పై నుంచే దాడి చేశారంటూ కూడా అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు దాడి ఏదైతే జరిగిందో ఆ రూట్ లో పలుసార్లు కరెంటు కూడా కట్ అయిందంటూ కూడా పోలీసులు మనకి సమాచారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్ర కోణం దాగి ఉందనేది పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎటువంటి దాడులు జరగకుండా చూసుకోవటంలోనే వైఫల్యం చెందారు అని ఒకటైతే ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారు అనేది కూడా కనిపెట్టలేకపోయారు. దాడి జరిగి కొంత టైం అవుతోంది. ఈ బస్సు యాత్ర కూడా ఇంకా అక్కడి నుండి ముందుకు కదిలింది. ఇంతసేపు అవుతున్నా కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు అంటే ఇదొక వైఫల్యంగా భావించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోలీసులు లేదంటే ఇంటెలిజెన్స్ వైఫల్యంగా మనం ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తి ఒక పాదయాత్ర కానీ లేదంటే బస్ యాత్ర కానీ లేదంటే ఏదైనా రోడ్ షో ఇలాంటివి చేసేటప్పుడు చాలా సీరియస్ గా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 14 రోజుల పాటు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగింది. అనేక ఏరియాస్ లో పూర్తిగా ఆయన బస్ రోడ్ షో చేశారు. అలాగే బహిరంగ సభలు నిర్వహించారు. సిద్ధం లాంటి పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలో విజయవాడలోనే ఈ దాడి జరగడం ముఖ్యంగా ఎవరు చేశారనే దానికి సంబంధించి కనుక్కునే పని ఆ తర్వాత చేసినప్పటికీ కూడా అసలు దాడి ఎందుకు జరిగింది, దాడి జరగడానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా పోలీసులు ఏం చేస్తున్నారు, ఇలాంటి కుట్ర అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసుల నిఘా వైఫల్యం పూర్తిగా ఉందంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ లాంటి సిటీలో ఇలాంటి దాడి జరగడం విజయవాడ సిటీ పోలీసుల వైఫల్యం అనేది పూర్తిగా అంటూ కూడా సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి. అయితే ఎవరైనా కావాలని చేశారా లేదంటే ఆకతాయిగా చేశారా లేదంటే ఒక కుట్రగా ప్లాన్ చేసి చేశారా అనే దానికి సంబంధించి అయితే ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు, ఎక్కడైతే సింగనగర్ గంగనమ్మ సెంటర్ దగ్గర
గుడి సెంటర్ దగ్గర ఘటన జరిగిందో ఆ ఘటన దగ్గర ఆ వచ్చే రూట్ లో పలుసార్లు విద్యుత్ అంతరాయం కూడా కలిగిందంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బస్సు పైన ఎక్కడైతే ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి పాఠశాల నుంచి ఆ పూల రూపంలో ఈ క్యాట్ బాల్ ని విసిరినట్టుగా కూడా తెలుస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. దాంతో పాటు సీఎం జగన్ కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స అయితే ప్రస్తుతం చేశారు. రామర్పాడు రింగ్ దాటి ప్రసాదంపాడు వైపు సీఎం జగన్ యాత్ర అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మరి కాసేపట్లో నైట్ క్యాంప్ కి వెళ్ళిన తర్వాత మెరుగైన వైద్యానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ధనలక్ష్మి. అంటే ఇప్పుడు మరి కాసేపట్లోనే నైట్ క్యాంప్ కి చేరుకోబోతున్నారు. అక్కడ ఏమన్నా వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు ఏమన్నా జరిగినట్టు తెలుస్తోందా, లేదంటే అక్కడ నుండి సీఎం జగన్ ఏమన్నా హాస్పిటల్ కి వెళ్లే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏర్పాట్ల గురించి ఏమన్నా తెలుస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ప్రాథమిక చికిత్స అయితే బస్సులో చేయడం జరిగింది. తర్వాత మెరుగైనటువంటి వైద్యానికి సంబంధించి, ఎందుకంటే కంటికి సంబంధించినటువంటి భాగంలో కనుబొమ్మ పైన ఈ గాయం జరిగింది కాబట్టి అది చాలా బ్లడ్ ఇంజురీ కూడా వచ్చింది. బ్లడ్ ఇంజురీ కాబట్టి ఖచ్చితంగా కన్ను కూడా కొంచెం వాసింది. ఆ గాయం తగిలినటువంటి ప్రదేశంలో కొంత బ్లాక్ గా కూడా మారింది కాబట్టి ఖచ్చితంగా మెరుగైన చికిత్సకు సంబంధించి వైద్య పరీక్షలకు సంబంధించి కూడా మెడికల్ సపోర్ట్ అయితే తీసుకోబోతున్నారు. అయితే నైట్ క్యాంప్ వద్దకు మెరుగైన వైద్యానికి సంబంధించి వైద్యులు పిలిపిస్తారా, కంటికి సంబంధించినటువంటి వైద్యుని, లేదంటే ఏదైనా ఒక హాస్పిటల్ కి సీఎం జగన్ ని తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ దాడిని అయితే చాలా సీరియస్ గా వైఎస్ఆర్సీపీ తీసుకుంది. వైద్యానికి సంబంధించి ప్రాథమిక చికిత్స అయితే ప్రస్తుతానికి ఆల్రెడీ చేశారు కాబట్టి మరింత మెరుగైన వైద్యానికి సంబంధించి నిర్ణయం కూడా మరి కాసేపట్లో నైట్ క్యాంప్ కి రీచ్ అయిన తర్వాత తీసుకునే అవకాశం కనిపిస్తుంది అన్నట్టు. అయితే దుర్గా, రైట్ నో ఇప్పుడు ఇంటెలిజెన్స్ టీమ్ ఏం చెప్తోంది? ఇంకా బస్సు యాత్ర జరగాల్సిన అవసరం ఉంది ఇంకొన్ని రోజుల పాటు. ఈ నేపథ్యంలో ఏమైనా అలర్ట్ చేయడం, ఇంకొంచెం సెక్యూరిటీని పెంచడం ఇటువంటి ఏమైనా చేయబోతోందా? అంటే ఈ దాడికి సంబంధించి ప్రధానంగా ఎప్పుడైతే జరిగిందో ఇది పూర్తిగా వైఫల్యం అనేది చెప్పాలి. ముఖ్యంగా ఈ వైఫల్యానికి సంబంధించి పోలీసులే పూర్తిగా బాధ్యత వహించాల్సి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇది జరిగిందో దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు పూర్తిగా వైద్యం సెక్యూరిటీ అందించే విషయంలో వైఫల్యం చెందారనే చెప్పాలి. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి జరిగినటువంటి ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో పలుసార్లు కరెంటు కట్ అవ్వడం, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి భవనాల పైన పాఠశాల ప్రధానంగా కనిపిస్తుంది. ఆ పాఠశాల పైనుంచే పూలు విసిరినట్టు, ఆ పూలతో పాటు క్యాట్ బాల్ ని కూడా విసిరి గాయం చేసినట్టుగా మనకి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పూర్తిగా పోలీసులు వైఫల్యం అనే చెప్పాలి. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక యాత్ర గాని ఒక రోడ్ షో గాని చేసినప్పుడు పూర్తిగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ లేదంటే నివాసిత అపార్ట్మెంట్స్ కానీ పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. పైనుంచి ఎవరు దాడి చేస్తున్నారు వీటన్నింటికి సంబంధించి కూడా ప్రధానంగా వాళ్ళు ఫోకస్ పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడి జరగడం అనేది పూర్తిగా అది కూడా నగరానికి సంబంధించినటువంటి మెయిన్ సెంటర్ లో ఇలాంటి దాడి జరగడం అనేది చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాసేపట్లో అంటే నైట్ క్యాంప్ కి రీచ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా కొన్ని తీసుకోబోతున్నారు. ఎందుకంటే మెడికల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే కన్నుకి పైన జరిగింది కాబట్టి అది కూడా పూర్తిగా బ్లాక్ గా మారినటువంటి పరిస్థితి. గాయం ఎంతవరకు జరిగింది, నా కన్నుకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనే దానికి సంబంధించి కూడా మెరుగైన వైద్యానికి సంబంధించి నైట్ క్యాంప్ కి రీచ్ అయిన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు ధనలక్ష్మి. అయితే దుర్గా, ఇప్పటి వరకు సీసీ కెమెరాలు పరిశీలించడం లేదంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమన్నా నిఘా ద్వారా ఏమన్నా కనిపెట్టడం లాంటివి ఇంకా జరగలేదా? అంటే ఇప్పటి వరకు ఎవరు దాడి చేశారనే దానికి సంబంధించి ఎలాంటి అనుమానితులను కూడా ప్రస్తుతానికి అయితే అందుబాటులోకి తీసుకోలేదు. ఇక కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే రాబోతుంది. ముఖ్యంగా ఎవరైతే దాడి చేశారనే దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదండి. పూర్తిగా రాత్రి సమయం కావడం, అలాగే కరెంటు కూడా పలుసార్లు పోయి మళ్ళీ వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు అనుమానితులు ప్రస్తుతానికి ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. ఎవరు చేశారన్నా ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే రాయి కానీ లేదంటే ఇతరత్ర ఏదైనా విసిరితే ఖచ్చితంగా అది
యాదృచ్ఛికంగానో లేదంటే ఆకతాయిల పనిగానో మనం చూడాలి. కానీ క్యాట్ బాల్ అంటూ చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు చాలా బలమైనటువంటి గాయం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కుట్రకోణం ఇందులో దాగి ఉందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే కుట్రకోణానికి సంబంధించి ప్రస్తుతానికి సీసీ కెమెరాలు వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని కూడా పరిశీలించడానికి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైసీపీ నేత రవిచంద్రారెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సీఎం జగన్ పైన ఈ విధంగా దాడి జరగటం, గాయం కావటం, దీని మీద ఏమంటారు? నమస్తే అండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న అనేక అనుమానాలున్న వాళ్ళు ఎప్పటి నుంచో టార్గెట్ చేయాలనుకుంటున్న ఆలోచన కనపడతా ఉంది. ముఖ్యంగా చీకటి పడక ముందే ప్రయత్నాలు చేయాలన్న గతంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని సెక్యూరిటీ బీఫప్ చేయడం జరిగింది సీఎం గారికి. అనుకోకుండా ఈ రోజు చీకటి పడ్డ తర్వాత కూడా యాత్ర ఏదైతే కంటిన్యూ అవుతుందో పోటెత్తిన జనంలో ఎవరో ఏదైతే రాయి విసరడం అనేది అంత హైట్ కి అంత గురిపెట్టి కొట్టడం అనేది ఒక దురుద్దేశంతో కూడిన అంశంగా కనపడుతోంది. ఎవరో చెప్తున్నట్టు ఒక క్యాట్ బాల్ లాంటి దాన్ని గురిపెట్టి కొట్టి కణతకు కొట్టాలన్న ఉద్దేశంతో ఏదైతే చేశారో దుర్మార్గమైన ప్రయత్నం. కంటికి తగలడం, కంటికి కొంచెం పై భాగాన్ని తగలడం సరిపోయింది, కానీ కంటి గుడ్డుకు తగిలినా కణతకు తగిలినా ఆయనకు జరగకూడని ఘోరం జరిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా. అది సీఎం గారు కావచ్చు, లేకపోతే ఎవరికైనా కావచ్చు. వెల్లంపల్లి గారికి కూడా కొంత తగిలింది అంటున్నారు. మరి ప్రాథమిక సమాచారం ఇప్పుడే అందింది మాకు. మేము వేరే ట్రావెల్లో ఉన్నాం, రిటర్న్ లో ఒంగోలులో. కానీ ఇప్పుడే తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం ఒక రకంగా. ఎందుకంటే చెప్పుకునేందుకు ఏం అంశాలు లేవు. చేసింది గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అతను చెప్పుకునేందుకు ఒక్క పథకం లేదు. ముఖ్యంగా నీరు చెట్టు, ఇంకుడు గుంటలు లాంటి నకిలీ పథకాలు తప్ప. రోజు రోజుకి పెరుగుతున్న గ్రాఫ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జనం ఇస్తున్న మద్దతు కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఏదైతే జైత్ర యాత్ర వైపు నడిపిస్తున్న ప్రజా సమూహం గానీ జనజాతర ఏదైతే జరుగుతుందో బెంబేలు ఎత్తిపోయారు. ముగ్గురుగా వచ్చారు, రెండో కూటమి ఇంకోటి పక్క నుంచి ఉంది. కానీ ఈ కూటములన్నీ కలిపిన లోపాయకారి ఒప్పందాలు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ మీకు వస్తున్న అభిమానాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడై ఇంతమందిని ఎదుర్కొంటున్న తీరుకు కానీ ఒక హీరోయిక్ ఇమేజ్, నేను మేలు చేస్తుంటేనే ఓటేయండి, నేను మంచి చేస్తుంటేనే నన్ను తిరిగి ఆశీర్వదించమని అడుగుతున్న దానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. వేరే మమ్మల్ని తిట్టి ఓట్లు అడిగే విపక్షాలు, అది చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి ఏ ఇతర దుర్మార్గుడైనా కూడా మమ్మల్ని తిట్టి ఓట్లు అడుగుతున్నారే కానీ గతంలో వాళ్ళ కీర్తి ఏదైనా ఉంటే చెప్పుకొని 4 పథకాలు ఉంటే చెప్పుకునే ధైర్యం లేక ఆత్మవంచంతో పరనిందతో బతుకుతున్న ఆయా పార్టీల నేతలు ఏదైతే ఉన్నారో మరి దుర్మార్గాలకు తెగబడే కుట్ర ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నం, ముఖ్యంగా అమరావతి ముసుగులో అప్పట్లోనే ఏదన్నా చేద్దామన్న ప్రయత్నం, అనేక రకాలుగా సెక్యూరిటీ, ముఖ్యంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి, ముఖ్యంగా సెంట్రల్ హోంశాఖ నుంచి ముఖ్యమంత్రి గారికి పలు దఫాలుగా మీకు థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, మీరు పబ్లిక్ లోకి ఏ విధంగా అంటే ఆ విధంగా సెక్యూరిటీ లేకుండా వెళ్ళకూడదంటే కూడా ర్యాంప్ వాక్లు కానీ, ముఖ్యంగా ర్యాంప్ మీద జనాలకి మమేకమయ్యే తీరు ఏదైతే సిద్ధం సభలతో కానీ, మేమంతా సిద్ధం సభలతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ బీఫ్ పోయినా చీకటి పడ్డ తర్వాత సెక్యూరిటీ వద్దంటే కొన్నిసార్లు ఆయన ఆగారు, కొన్నిసార్లు ఆ ర్యాంప్ మీద జనాలకు అభివాదం చేశారు. కానీ ఈ రోజున చూశారు విజయవాడ నడి నగరంలో ఏదైతే ఈ దాడి జరిగిందో ఎంతకైనా తెగబడ్డానికి శత్రువుల మోకలు, వాళ్ళు ఏం చేసినా గెలవరు కాబట్టి. రవిచంద్రారెడ్డి గారు, అంటే ఇటువంటి దాడులు చేయటం, సీఎం అనే వ్యక్తి మీద దాడులు చేయటం వల్ల వాళ్ళకే యాంటీ అవుతుందని తెలిసి కూడా ఇటువంటి అటాక్స్ కి ప్లాన్ చేశారు అని భావిస్తున్నారా? 100% వాళ్ళు వ్యక్తిగతమైన హానికి పాల్పడాలనేది వాళ్ళ యత్నం. ముఖ్యంగా ఆయుధాలైతే కష్టం కాబట్టి ఒక క్యాట్ బాల్ లాంటి పరికరం, ఈ మధ్య సినిమాల్లో చాలా ప్రభావవంతమైన అంశాలుగా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఈ క్యాట్ బాల్ తోని రాళ్లతో కొట్టడం, లేకపోతే ఏదైనా చేసి గురిపెట్టి కొట్టడం, నిష్ఠాతులతోని ఏ విధంగా చేయించినప్పుడు మీరు చూశారు. అంత హైట్ లో ఉన్న ఆ బస్ మీద అంతమంది సెక్యూరిటీ ఉన్న సీఎం గారి మీద దాడి అంత పకడ్బందీగా జరిగిందంటే ఏమాత్రం ట్రైనింగ్ ఇచ్చుంటారో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వెంటనే దాడి చేశారంటే ఎంత తెగింపు ఉండాలి వాళ్ళలో, ఆ దాడి చేసే వాళ్ళలో ఎంత నిష్ఠాతులై ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి, అది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కంటికి పై భాగాన తగిలింది కాబట్టి ఓకే, ఆయన కంటికి సేఫ్ గా ఉంది. కానీ అదే కంటికి తగిలినా కణతకి తగిలినా ఆ మనిషి కుప్పకూలిపోతాడు. వాళ్ళ ఏకైక అస్త్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనం గెలవలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు మనం 100 మందితో పోరాడినా కానీ ఎదుర్కొనే యోధుడిలా కనపడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హాని తలపెడితే గానీ
మనం సర్వైవ్ కాలేమనే నిస్పృహకు వచ్చేసిన ప్రతిపక్షాల కుట్రగా మేము భావిస్తున్నాం. ఇంకా ప్రాథమిక స్థితిలో ఉంది. ఖచ్చితంగా కూడా దీని మీద వెంటనే రేపటికల్లా సరైన రవిచంద్రారెడ్డి గారు, అంటే ఇంకో పక్క సెక్యూరిటీ వైఫల్యం కూడా కనిపిస్తోంది. అంటే సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా నైట్ టైంలో యాత్ర చేస్తున్నారు, అంతేకాకుండా రెగ్యులర్ గా చేస్తున్నారు అంటే ఎంత అలర్ట్ గా ఉండాలి అటువంటి టైంలో? మరి వాళ్ళ వైఫల్యం గురించి ఏం చెప్తారు? మేడం, అదృష్టం అది రాయి రూపంలో వచ్చింది, బుల్లెట్ రూపంలో రాలా. రాయి కూడా బుల్లెట్ లాగా వచ్చి తగిలింది. కాబట్టి రేపటి నుంచి తీసుకునే ప్రతి అడుగు కూడా సెక్యూరిటీకి 100 రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గతంలో చెట్లు కొట్టేశారు, ఎందుకు కొట్టేశారు, ఆయన వస్తే చెట్లు కొట్టేయాలని సన్నాయి నొక్కులు నొక్కింది. ఎందుకంటే హాని చేయాలనే వాళ్ళ తలంపుని బ్రేక్ చేయడం కోసమే చెట్లు అవన్నీ కొట్టడం కానీ, తెరలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఎందుకు జరిగాయంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా హోంశాఖ, కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన అలర్ట్ల వల్ల ఆయనకు హాని జరిగే ప్రమాదం ఉంది. అమరావతి రైతుల ముసుగులో నుంచో లేకపోతే ఇంకెవరి నుంచో దాడి చేశారని, ఆయనకు హాని చేసిన తర్వాత ముక్తాయించాలని ఆ విపక్షాలు ఏవైతే కుట్ర పన్నుతున్నాయో వాటి గురించి ఇచ్చిన అలర్ట్ల వల్లనే ఖచ్చితంగా కూడా ఆ విధమైన చర్యలు తీసుకున్నారు. అంతేగాని చెట్లు అంటే ప్రేమ లేక కాదు, గ్రీనరీ అంటే మాకేమి వ్యతిరేకం కాదు, గ్రీనరీకి మేము ఎప్పుడు అనుకూలం. అలాంటిది మేము ఆ చర్యలు తీసుకున్నది సీఎం గారిని రక్షించుకోవడం కోసం. ఆంధ్రప్రదేశ్ కి మేలు చేసే అభివృద్ధి ప్రదాత, సంక్షేమ దాత ఏదైతే చేస్తున్నాడో ఈయన యజ్ఞాన్ని భంగం చేయడానికి, ఆయనకు హాని తలపెడితే మనకు రాబోయే రోజుల్లో ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎలక్షన్ అనే గండం దాటాలంటే ఇతనికి వ్యక్తిగతంగా హాని చేయాలి, లేకపోతే మనకు వల్ల కాదు. మన బతుకు తెల్లారిపోతుంది, లేదా మన పార్టీ పతనం అయిపోతుంది, టీడీపీ టోటల్ గా దివాలా తీసిన పార్టీగా తయారైందని చెప్పి. రవిచంద్రారెడ్డి గారు, ఒక పక్కన ఇంటెలిజెన్స్ వర్గాలు థ్రెట్ ఉంది అని చెప్తున్నాయి, అన్ని రకాల అలర్ట్లు ఇస్తున్నాయి. అయినప్పటికీ కూడా అంటే ఇలాంటి యాత్రలు జరుగుతున్నప్పుడు, జనాల్లో వెళ్తున్నప్పుడు ప్రతి చోట కూడా సెక్యూరిటీ ముందుగానే అలర్ట్ అయ్యి చెక్ చేసుకోవాలి, ప్రతి చోట సెక్యూరిటీని అమర్చుకోవాలి. అంటే ఇక్కడ ఈ వైఫల్యం అనేది కనపడట్లేదా అని? మేము మా నాయకుడని మేము చెప్పడం లేదు, ప్రజానాయకుడు ఎవరైనప్పటికీ కూడా అభిమానాన్ని కాదు మేడం, పోటెత్తిన ప్రజాభిమానం ఉన్న ఒక ప్రజానాయకుడు, మ్యాసివ్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, అతనికి ఏమన్నా చేస్తే మనకేమన్నా అవుతుందేమో అన్న భయం కూడా లేకుండా విపక్షాలు తెగబడుతున్న తీరు ఈ రోజు జన సమూహంలో, ముఖ్యంగా నడి సిటీలో ఏదైతే జరుగుతుందో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో బహిరంగ సభలు మాత్రమే మాట్లాడాలంటే రోడ్లలోకి వస్తే ఈయనకు పోటెత్తున్నప్పుడు విజయవాడ వారధి దాటేటప్పుడు మీరు చూశారు, అక్కడి నుంచే వీళ్ళల్లో ఓర్వలేనితనం. ముఖ్యంగా ఈ రోజున ఒక కెరటం లాగా జనసునామీ ఏదైతే వస్తున్నారో, చాలా మంది అనుకున్నట్టు గుంటూరు నుంచి వైఎస్ఆర్సీపీకి తగ్గుముఖం పడతారు జనం, మనమంతా చాలా ఉత్తరాంధ్ర దాకా మనమే పోటుగాళ్ళం అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలు భావించాయో, గుంటూరుకి ఎంటర్ అయినప్పటి నుంచి జనం రెట్టింపుగా పెరగడం, ముఖ్యంగా విజయవాడ నగరంలోకి వచ్చేసరికి పోటెత్తడంతో ఓర్చుకోలేని సమూహాలు ఏవైతే ఉన్నాయో కుట్రదారులు ఈ ప్రయత్నానికి తెగబడ్డారు. ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నట్టు కనపడతా ఉంది. మేము పలానా వ్యక్తులు పలానా పార్టీ అని ఆరోపణ చేయదలుచుకోలే, ఈ ప్రాథమికంగా మేము మౌలికంగా ఉన్న అంశాలు చెప్తున్నాం. కానీ ఖచ్చితంగా సీఎం గారికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. మేము ఎన్నో రోజులు చెప్తున్నాం, ఇలాంటి ప్రజానాయకుడిని మనం కాపాడుకోకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఖచ్చితంగా కూడా ఆయన మేలు కోరుకోవాలి. కాబట్టి ఎటువంటి కఠినమైన చర్యలైనా కూడా, ముఖ్యంగా ఏ ప్రజాభిమానం లేని నారా లోకేష్కి ఏమో జెడ్ సెక్యూరిటీ ఇస్తారు, ఆయనేమో ఎవరో బ్లేడ్ తో గీస్తారట అని చెప్పి ఆరోపణ చేస్తే పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ పెంచుతామని చెప్పి పెంచమని లెటర్ రాస్తారు. ఈయన ప్రజానాయకుడిగా ఉండి కూడా Z+ సెక్యూరిటీ జోన్ లో ఉండాల్సిన మనిషిని అలా వదిలేశారు. ఖచ్చితంగా వీ డిమాండ్ ఫర్ Z+ సెక్యూరిటీ. ఓకే. అండ్ రవిచంద్రారెడ్డి గారు, రేపటి నుండి యాత్రలో ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయా మరి ఇలాంటి దాడుల నేపథ్యంలో? అలా అదిరే బెదిరే మనిషి అయితే, కంటికి అంత గాయమైనా ఖచ్చితంగా చిన్నపాటి ప్రాథమిక చికిత్సతో అలాగే పట్టు సడలిన వీరుడిలాగా ఆయన జనంలో మమేకమై ముందుకే వెళ్తున్నాడు. ఇంతకన్నా ఖచ్చితమైన నాయకుడిని, ధైర్యం ఉన్న నాయకుడిని, దమ్మున్న నాయకుడిని ఎవరు చూసుండరు. ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అభిమానించే ప్రతి ఒక్కరితో పాటు ఒక పార్టీ కార్యకర్తగా, స్పోక్స్ పర్సన్ గా నేను కూడా కోరుకుంటున్నా. ఓకే. అయితే దాడి జరిగి చాలా సేపు అవుతుందండి, అంటే దాదాపు ఒక 40 నిమిషాలు అవుతున్నట్టు ఉంది. ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారు అనే విషయంపై ఒక క్లారిటీ రాలేదు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇంకా ఎవరు అని కనిపెట్టే పనిలోనే ఉంది. అయితే వైఫల్యాలపై ఏమంటారు ఇటువంటివి?
వైఫల్యం అనేదానికన్నా వీ హ్యావ్ టు వెరిఫై ప్రాపర్లీ అండ్ ఖచ్చితంగా కూడా నిజ నిర్ధారణ జరగాలి. ఎందుకంటే సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఏ స్పాట్ లో అయితే అది వచ్చి తగిలిందో ఆ టైంలో ఆయన ఉన్న యాంగిల్ కి సంబంధించి కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు మా పార్టీకి సంబంధించినవి కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజువల్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏ యాంగిల్ నుంచి వచ్చిందో, ఏ అపార్ట్మెంట్ నుంచి వచ్చిందో, ఏ షాప్ నుంచి వచ్చిందో, ఏ బిల్డింగ్ మీద నుంచి వచ్చిందో కూడా ట్రేస్ అవుతుంది. ఖచ్చితంగా కూడా ఆ ఏరియాలో ఉన్న ఫోన్ కాల్స్ అన్ని కూడా పరీక్షకు గురవ్వాలి. ఎవరికి ఏ విధంగా సమాచారం ఇచ్చారో, ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు దాక్కోమని ఎవరైనా పురమాయించారు, ఇలాంటివన్నీ టెక్నికల్ అంశాలు. ఖచ్చితంగా అవన్నీ లేకుండా కనపడ్డ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అనుమానితులుగా నిర్ధారించడం అతిగా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుందుడుకు చర్యకి ఈ ప్రభుత్వం గాని మా పార్టీ గాని పాల్పడడం లేదు. ఓకే, ఖచ్చితంగా దీని మీద శిక్ష అనేది పట్టుకుంటాం. 24 గంటల్లో ఖచ్చితంగా పట్టుకుంటాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్రారెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ఎస్, మనం చూస్తున్నాము సీఎం జగన్ బస్సు యాత్ర టైంలో సీఎం జగన్ పై అటాక్ చేశారు రాయితో. అయితే క్యాట్ బాల్ తరహాలో ఉండే దాంతో సీఎం జగన్ పై అటాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు అనే విషయానికి సంబంధించి పోలీసులు కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు కనిపెట్టే పనిలో సిద్ధంగా ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. విజయవాడలో సింగనగర్లో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న టైంలో సీఎం జగన్ పై దాడి చేశారు. అయితే ఆ ఆగంతకుడు ఎవరు అనే విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం సీఎం జగన్కి ఎడమ కన్ను పై భాగంలో గాయం జరిగింది. అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు డాక్టర్లు. బస్సులోనే ప్రథమ చికిత్స జరిగినప్పటికీ కూడా మరి కాసేపట్లోనే ఈ బస్సు యాత్ర ముగియబోతోంది. నైట్ క్యాంప్కి సీఎం జగన్ చేరుకోబోతున్నారు. అక్కడి నుండి ఆయన్ని హాస్పిటల్కి తరలించడం లేదంటే అక్కడే చికిత్స చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు నిఘా వర్గాల వైఫల్యం మనం చూడొచ్చు. కొంత ఈ లోపం మనకు కనిపిస్తోంది. సీఎం స్థాయి వ్యక్తికే రక్షణ లేదా అంటూ కూడా వైసీపీ వర్గాలు ప్రస్తుతం ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. సీఎం జగన్ కి దాడి జరిగిన ఆ ఘటనకి సంబంధించి దృశ్యాలు చూస్తున్నాము. సింగనగర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ సమయంలో మనం చూడొచ్చు. ఎడమ కన్ను పైభాగం కనుబొమ్మ దగ్గర, ఐబ్రో దగ్గర తీవ్రమైన గాయమైంది. అయితే ఆ గాయంకి సంబంధించి ప్రథమ చికిత్స వెంటనే చేశారు డాక్టర్లు కూడా. బస్సులోనే డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండటం వల్ల వారు ఇమీడియట్గా ప్రథమ చికిత్స చేయటం జరిగింది. అయినప్పటికీ సీఎం జగన్ 10 నిమిషాలు ఈ చికిత్స అనంతరం తిరిగి తన బస్సు యాత్రని ప్రారంభించారు. అయినప్పటికీ కూడా ఆయన ముందు కదిలారు. రామవరపాడు మీదుగా ప్రస్తుతం బస్సు యాత్ర కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే నైట్ బేస్కి చేరుకోబోతున్నారు. బస్సు యాత్ర సమయంలో ఈ దాడి జరిగింది. ఈరోజు విజయవాడలోని సింగనగర్ ప్రాంతానికి చేరుకున్న టైంలో 2 సార్లు పవర్ కట్ అవ్వటం, అలాగే ఈ దాడి జరగటం ఇవన్నీ కూడా కొంత ఆలోచనకు గురి చేస్తున్నాయి. వైసీపీ వర్గాలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, ఎవరు ఆగంతకుడు, ఎందువల్ల అతను దాడి చేయవలసి వచ్చింది, ఆకతాయితనం వల్ల లేదంటే ఏ కారణాల చేత అతను ఈ విధంగా అటాక్ చేశాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో సీఎం జగన్ పై అటాక్ కి సంబంధించి మాట్లాడేందుకు వేణుగోపాల్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. వేణుగోపాల్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒక్కసారి. ఇప్పుడు చూడమ్మా. ఎస్ సార్, వినిపిస్తోంది. అమ్మ, ఇది చాలా హేయమైన చర్య. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గారి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇవాళ భౌతికమైనటువంటి దాడులకు దిగిపోయారు. అంటే వారికి ఉన్నటువంటి అసంతృప్తి, అసహనం, అసహాయత, వాళ్ళు ఏంటంటే అసహనంలో ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జననీరాజనాలు పడతా ఉంటే చూసి సహించలేని స్థితిలో ఉన్నారు. చూడండి ఎంత ప్రమాదానికి వాళ్ళు, ఎంత ప్రమాదం లేకపోతే ఎంత కుట్రగా వాళ్ళు పాల్పడ్డారనేది అర్థమవుతుంది. ఎందుకంటే
కొంచెం ఉంటే కన్నుకు తగిలితే అది చాలా పెద్ద గాయమయ్యేది. ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దైవంగా ఆరాధించే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రకమైనటువంటి దాడి చేయడం అనేటువంటిది ప్రతిపక్ష నాయకుడు ఈవేళ ప్రతిపక్ష నాయకుడే కాదు, ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని తీవ్ర ఖండించినట్లయితే ఖచ్చితంగా ఈ దాడి వెనక ప్రతిపక్షాల కుట్ర ఉంటుంది. అంటే వేణుగోపాలకృష్ణ గారు, ఇక్కడ ముందు నుండి కూడా నిఘా వర్గాలు వెల్లడిస్తూనే ఉన్నాయని ఇప్పుడే మనం మాట్లాడడం జరిగింది. రవిచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారు సీఎం జగన్ కి ప్రాణహాని ముప్పు ఉందని, కొంత అలర్ట్లు వస్తున్నాయి, దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని. ఈ విధంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా వైఫల్యం కనిపిస్తోందా మీకు? అంటే నిఘా పెట్టడంలో, లేదంటే సెక్యూరిటీని ఇంకొంచెం అలర్ట్ చేయడంలో? ఒకటి, ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన చాలా ఫ్రీగా ప్రజలను కలవడం అనేటువంటి అలవాటు ఉన్నటువంటి నాయకుడు. ఫ్రీగా ప్రజలను కలిసే సమయంలో ఇవాళ చూశారు కదా, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి బస్సు యాత్ర, మేము సిద్ధం యాత్ర ఎట్లా ఉంది? జనసాంద్రంగా కృష్ణా బ్యారేజ్ మీద కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నటువంటి, విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి యాత్ర కానీ సాగుతున్నటువంటి తీరుని గమనించి సహించలేకపోయారు. అక్కసు కంటే ఆయన పైన దాడి చేయాలనేటువంటి లక్ష్యం. ఇటువంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడు కదా ఈనాటి ప్రతిపక్ష నాయకుడు. ఇటువంటి దాడులు చేయించడము తన ఏ విధంగా దాన్ని తన రాజకీయ పబ్బానికి వాడుకోవాలో తెలిసినటువంటి నాయకుడిగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్షాలు చేయించినటువంటి దాడిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి అంటే స్వేచ్ఛగా జనాల్ని కలుస్తున్నటువంటి తరుణంలో గతంలో అనేకమైన ఆరోపణలు చేశారు. ఎక్కడికైనా వస్తే పరదాలు కడుతున్నారని, షాపులు మోస్తున్నారని అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయి? ఇవాళ స్వేచ్ఛగా జనంలోకి వచ్చినప్పుడు వారి మీద భౌతికంగా దాడి చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం చూసాం. కొంచెం ఎంత జస్ట్ ½ ఇంచ్ లోపల కన్నుకు తగిలి ఉంటే దాని పరిస్థితి ఏమిటి? ఇవాళ కన్నుకు తగిలి ఉంటే ఎంత ప్రమాదం ఆలోచించండి. అంటే వాళ్ళు టార్గెట్ చేసి ఈ రకమైనటువంటి దాడికి పాల్పడడం అనేటువంటి చాలా, ఈ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా కుట్ర కోణాన్ని ఛేదించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అది ఎట్లాగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరు పాల్పడి ఉన్నారనేటువంటిది సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించిన తర్వాత పోలీస్ శాఖ ఆ నిర్ణయం తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రజాదరణకి ప్రతిపక్షాలు తట్టుకోలేని స్థితిలో చేయించినటువంటి దాడిగానే నేను దీన్ని చెప్తూ ఉన్నాను. అంటే వేణుగోపాలకృష్ణ గారు, ఇంకా ఎవరు చేశారు ఆ వ్యక్తి అనేది కూడా కనిపెట్టలేకపోయారు, అంటే ఎవరు అనేది కూడా తెలియలేదు, బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా ప్రతిపక్షాల మీద నెట్టేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇంతవరకు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు చూసాం మనం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా బయటకు వచ్చి ఏదైనా జిల్లా పర్యటన చేస్తే పరదాలు కడుతున్నాడు ముఖ్యమంత్రి, జనంలోకి రావట్లేదు ముఖ్యమంత్రి అని రెచ్చగొట్టే ప్రకటన చేసింది ఎవరు? ప్రతిపక్షాలే కదా. రెచ్చగొట్టడం కాదు, ఆ ప్రకటనలు చేసిందే ప్రతిపక్షాలు కదా. అంటే జనాల్లోకి వస్తే భౌతికంగా దాడులు చేయాలనే ఆలోచన ప్రతిపక్షానికి ఉంటుందనేటువంటి ఆలోచన అందరికీ కలుగుతుంది. ఈ పౌర సమాజంలో ఆ రకంగానే ఆలోచించాలి. ఒక వ్యక్తిని ఆయన సెక్యూరిటీ అలర్ట్ చేసినప్పుడు ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విధంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు ఇవాళ ఏం సమాధానం చెప్తాయి? ఇవాళ జనాల్లోకి స్వేచ్ఛగా ఆయన వచ్చాడు, ప్రకటన చేస్తున్నాడు, ఆయన ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో రాడు ఏదైతే స్టోన్ ఉందో అది విసిరి కన్నుకు తగిలేటట్టుగా, ఇంచుమించు కన్నుకు తగిలితే ఎంత ప్రమాదం ఆలోచించండి. అంటే నేను ప్రతిపక్షాల మీద నెట్టుతున్నానని కాదు, ఆరోపణలు చేసిన వాళ్ళు చేయించినటువంటి దాడి అని అంటాను నేను. ఎందుకంటే ఆకతాయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ముఖ్యమంత్రిని అందరూ కూడా ప్రేమిస్తూ ఉంటారు. అది చాలా దారుణమైనటువంటిది, తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. ఈ రోజు ఎవరు పాల్పడడం అంటే ఖచ్చితంగా దీనిలో వారి యొక్క హస్తం ఉంటుందనేటువంటిది తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. అంటే దాడి చేయటం, దాడి జరగడం అనేది ఎవరు ఒప్పుకోని విషయమే ఖచ్చితంగా. అయితే
దాడి చేసి ఇలా భౌతికమైన గాయాలు చేయటం ద్వారా వారి పార్టీకే నెగిటివ్ అవుతుంది, అందులోనూ ఎలక్షన్స్కి తక్కువ టైం ఉంది, ఇలాంటి టైంలో ఇటువంటివి చేయటం ఇలాంటివి పాల్పడటం అనేది వారికే నెగిటివ్ అవుతుంది అన్న విషయం తెలిసి కూడా ఇటువంటివి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనుకోవచ్చా ఇట్లా జరగచ్చు? వాళ్ళు చేసింది ఖచ్చితంగా కుట్ర కోణం. వారికి నెగిటివ్ అవుతుంది, కక్ష నెగిటివ్ అవుతుంది లేదా పాజిటివ్ అవుతుంది కాదు, కక్ష. వాళ్ళ కక్షపూరిత చర్యకి ఇది ఒక సాక్ష్యం. ప్రతిపక్షాల కక్షపూరిత చర్యకి ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. ఖచ్చితంగా పౌర సమాజం అంతా ఖండించాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రి గారిపై దాడికి పాల్పడిన సందర్భంలో ఇంతవరకు ఆరోపణలు చేసిన వారు మాత్రమే, ఎవరైనా వేరే వారికి అవసరం ఏముంటుంది? ఆ రకంగా ఆ దాడికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలనే మనం శంకించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలనే దీనిలో ఖచ్చితంగా వారి పాత్ర ఉందనేటువంటి తీవ్రమైనటువంటి అనుమానాలు మాకందరికీ కూడా కలుగుతున్నాయి. అంటే ప్రధానమైన మోటో ఏమంటారు ఇలాంటి దాడులకు పాల్పడడం వల్ల? ప్రధానమైన మోటో అంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయించడం వల్ల ప్రతిపక్షాలు రేపు ఏం మాట్లాడితే చూద్దాం. వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు మాటలు ఎలా ఉంటాయో చూద్దాం కదా. వాళ్ళు ఏ విధంగా ఈ దాడిని వాళ్ళు మాట్లాడతారో దాన్ని బట్టి రేపు ఆ దాడి ఎవరు ఖచ్చితంగా తెలుస్తుంది. నేనేమంటానంటే, ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనలో వెళ్ళినప్పుడు పదే ఆరోపణలు చేశారు, పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు ముఖ్యమంత్రి అని. అంటే ఈ దాడులు చేయించడం ద్వారా ముఖ్యమంత్రి గారి మీద ఒక నెగిటివ్ ట్రోల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు కదా. ప్రతిపక్షాలకు అటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతిపక్షాలే కదా ఇప్పుడు ఉన్నవి. ఇది మనం తీసుకోవాల్సినటువంటి కోణం. ఓకే. అండ్ వేణుగోపాల్ కృష్ణ గారు, అంటే ఇటువంటి దాడుల నేపథ్యంలో మరి రేపటి నుండి బస్సు యాత్ర కానీ లేదంటే బహిరంగ సభలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంకా నాయకుడికి పకడ్బందీ అయినటువంటి సెక్యూరిటీని, అవసరమైతే స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ జనాల్ని ఉంచేటువంటి పరిస్థితులు కానీ చూస్తారు. రెండు, ముఖ్యమంత్రి గారు చాలా సాహసవంతుడు. ఆయన చిన్న గాయం అయింది కనుక ఆయన లెక్క చేసి దానికోసం ఉండిపోయేటువంటి బలహీనత కలిగినటువంటి వ్యక్తి కాదు. కానీ ఇందులో 2-3 కోణాలు చూడాలి. మీరు మనది స్టోన్ తగిలిందా, స్టోన్కి ఏమన్నా వేరే ఇది ఉన్న కోణం ఉందా అనేటువంటిది మనకి ఆఫ్టర్ ఇన్వెస్టిగేషనే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో వాళ్ళు ఎవరు పాల్పడ ఏమిటనేటువంటి తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వేణుగోపాల్ కృష్ణ గారు. ఎస్, మనం చూస్తున్నాం వైసీపీ నేతలంతా వైఎస్ జగన్ పైన జరిగిన దాడిలో కుట్ర కోణం ఉంది అంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే విషయానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు సీసీ కెమెరాలు అలాగే ఆ ప్రాంతాన్నంతా కూడా జల్లెడపడుతున్నారు పోలీసులు. మరి కాసేపట్లోనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు విజయవాడ సింగనగర్ ప్రాంతంలో గంగానమ్మ గుడి దగ్గర ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ బస్ యాత్ర ముందుకు కదులుతున్న ఆ టైంలో సీఎం జగన్ పై అటాక్ జరిగింది. రాయితో ఒక వ్యక్తి అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో అతను ఎవరు అని కనిపెట్టే విషయానికి సంబంధించి పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ ప్రథమ చికిత్స చేయించుకొని సీఎం జగన్ అక్కడి నుండి బస్సు యాత్ర ద్వారా ముందుకు కదిలారు. మరి కాసేపట్లోనే ఈ బస్సు యాత్ర ఈ రోజుకు ముగియబోతోంది. నైట్ క్యాంప్కి చేరుకోబోతున్నారు. అక్కడి నుండి సీఎం జగన్ని హాస్పిటల్కి తరలించడం, చికిత్స చేయించడం లేదంటే అక్కడే వైద్యులు చేరుకొని చికిత్స చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి నుండి కూడా ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. యాత్ర సజావుగా ఈ విధంగానే జరుగుతుంది. సీఎం జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి. ప్రథమ చికిత్స చేయించుకున్న అనంతరం కూడా ఇమీడియట్గా సీఎం జగన్ బస్సు యాత్ర ఆ జరిగిన ప్రాంతం నుండి ముందుకు కదిలింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి పినిపే విశ్వరూప్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సీఎం జగన్ పైన దాడి జరగడం అంటే సీఎం స్థాయి వ్యక్తి పైనే ఇటువంటి దాడి జరగటం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయమే, అది ఎవరు చేసినప్పటికీ కూడా. సో ఏమంటారు? ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. ఇప్పుడే మేము కూడా ఇంటింటి ప్రచారం ముగించుకుని వెళ్తుంటే దారిలో ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే నేను తీవ్రంగా దిగ్భ్రాంతి చెందాను. ఎందుకంటే ఇది కేవలం బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఇప్పటికీ
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి కట్టినా కూడా వారికి గెలుపు అవకాశాలు ఎక్కడ కనిపించకపోవడంతో నిరాశ నిస్పృహతో ఇటువంటి పనులు చేశారనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరో కూడా దీన్ని తీవ్రంగా ఖండించవలసిన ఇష్యూ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి చేయడం అంటే, అందులోకి ప్రజా యాత్రలో ఉండగా, బస్సు యాత్రలో ఉండగా దాడి చేయడం అంటే అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలు దీని మీద స్పందిస్తారు. ప్రజల్లో ముఖ్యమంత్రి, ప్రజా సంక్షేమం కోసం చేసే ముఖ్యమంత్రి, ప్రజల మన్నన చూరగొన్న ముఖ్యమంత్రి, ప్రజల నుంచి ఉద్భవించిన ముఖ్యమంత్రి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. తెలుగుదేశం పార్టీ యొక్క దాడిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎస్ విశ్వరూప్ గారు, అంటే ఇంకా కొద్ది రోజుల పాటు ఇంకా బస్సు యాత్ర అలాగే ఈ మీటింగ్స్ కూడా ఉండబోతున్నాయి, ప్రచారాన్ని ఇంకా ఉధృతంగా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులు జరగటం నేపథ్యంలో ఏమన్నా కొంత మార్పులు చేర్పులు లాంటివి జరిగే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? జగన్ గారు ఇటువంటి చిన్న దాడులకి వీటికి భయపడే వ్యక్తి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ యాత్ర ఎప్పుడు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజల కోసం ఏమైనా చేయడానికి వెనకాడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యాత్ర కొనసాగుతుంది. ఇటువంటి దాడులు, ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జగన్ గారి యొక్క మనోసంకల్పాన్ని దిగజార్చవన్నదనే ఒక ప్రగాఢ విశ్వాసం. ఆయన ముందుకు సాగుతారు. భగవంతుడు ఉన్నాడు, కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటారు. రేపు ఉదయమే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి నేను కూడా విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ విశ్వరూప్ గారు. థ్యాంక్స్. ఎస్, మనం చూస్తున్న నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిన దాడి అని వారు ఆరోపిస్తున్న తరుణం మనం చూస్తున్నాం. నేతలు వరుసగా స్పందిస్తూ వస్తున్నారు. సీఎం జగన్ పై దాడి జరగడం అనేది హేయమైన చర్య అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తిపైనే ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది సహించకూడని విషయం అని నేతలంతా చెప్తున్నారు. ఈ రోజు వైఎస్ జగన్ బస్సు యాత్ర విజయవాడకి చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడకి చేరుకుంది. అయితే విజయవాడలో ఉన్న సింగనగర్ ఏరియాలోని గంగానమ్మ గుడి దగ్గర ప్రజలకి అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. బస్సు యాత్ర ముందుకు కదులుతున్న తరుణంలో అనూహ్యంగా రాయితో ఒక వ్యక్తి అటాక్ చేసిన దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. రాయి తగలడం మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా చెక్ చేస్తున్నారు. అయితే సీఎం జగన్కి అక్కడే హుటాహుటిన ప్రథమ చికిత్స చేశారు. బస్సులోనే డాక్టర్స్ అందుబాటులో ఉండటంతో ప్రథమ చికిత్స జరిగింది. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు దాడి జరిగిన ప్లేస్ని. సీఎం జగన్కి ఎడమ కంటి పైభాగంలో గాయం జరిగింది. అయినప్పటికీ కూడా సీఎం జగన్ అక్కడి నుండి బస్సు యాత్ర ద్వారా ముందుకు కదిలారు. మరి కాసేపట్లోనే ఈ బస్సు యాత్ర ముగియబోతోంది. అయితే అనంతరం అక్కడి నుండి హాస్పిటల్కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చికిత్స పూర్తయిన తర్వాత ఆయన రేపు మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారు అని తెలుస్తోంది. ఎక్కడా కూడా సీఎం జగన్ వెనక్కి తగ్గరు అంటూ నేతలంతా చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసిన కుట్రలో భాగమే అంటూ కూడా వైసీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. సీఎం జగన్కి వస్తున్న ఈ ప్రజాభిమానాన్ని ఓర్వలేకపోతున్నారు. అయితే దీనికి టీడీపీ వర్గాలే దాడికి కారణమంటూ కొంతమంది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సీఎం జగన్ తిరిగి రేపటి నుండి ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో మళ్ళీ ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తారు. బస్సు యాత్ర కొనసాగిద్ది. ఎటువంటి మార్పులు ఉండవని నేతలైతే చెప్తున్నారు. ఈరోజు విజయవాడలోని సింగినగర్లో ఈ దాడి ఘటన జరిగింది. క్యాట్ బాల్తో దాడి చేశారు. రాయ్ తీవ్రంగా ఫోర్స్గా వచ్చి సీఎం జగన్ కంటి పైభాగంలో కనుబొమ్మ దగ్గర జరిగింది. అయితే కొంత సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక కొంత కింద భాగంలో తగులుంటే కన్నుకు తీవ్రమైన గాయమయ్యేది అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్కి వైద్యులు ఇమ్మీడియట్గా ప్రథమ చికిత్స చేశారు. అయినప్పటికీ సీఎం జగన్ 10 నిమిషాల్లోనే తిరిగి మొక్కవోని ధైర్యంతో లేచి మళ్లీ బస్సు యాత్ర ద్వారా ముందుకు కదిలారు. సింగనగర్ ప్రాంతం నుండి మరోసారి అక్కడి నుండి కూడా ఈ యాత్ర ప్రారంభమైంది. 10 నిమిషాల విరామం తర్వాత అయితే మరి కాసేపట్లోనే బస్సు యాత్ర ముగియబోతోంది. 14వ రోజుకు ఈ రోజుతో సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. ఇడుపులపాయ దగ్గర నుండి ఈ రోజు విజయవాడ వరకు కూడా ఎక్కడ ధైర్యం సడలకుండా సీఎం జగన్ ముందు కదులుతున్నారు. ప్రజాభిమానం కూడా అదే విధంగా కనిపిస్తోంది. రోడ్లపైన అలాగే మొత్తం సభల్లో కూడా ఎక్కడ చూసినా మనం ప్రజాదరణ బాగా కనిపిస్తోంది.
దారంతా కూడా సీఎం జగన్తో ముందుకు కదులుతూ ప్రజలంతా కనిపిస్తున్నారు. కార్యకర్తలు కూడా ప్రతిరోజు మనం చూస్తున్నాము సీఎం జగన్ వెంట నడుస్తూ మనకు కనిపిస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా వారంతా వారి సమస్యలను చెప్పుకునేందుకు సీఎం జగన్ వద్దకి చేరుకుంటున్నారు. నిన్న మొన్న మనం చూస్తే కొంతమంది చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ సీఎం జగన్ వద్దకి వెళ్ళటం, ఇటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో కొంత దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ముందు నుండి హెచ్చరిస్తూ వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర విజయవాడ సింగనగర్కి చేరుకున్న ప్రాంతంలో ఆ టైంలో సీఎం జగన్ పైన అటాక్ జరిగింది. ఒక రాయితో, క్యాట్ బాల్తో సీఎం జగన్ పైన దాడి చేశారు. అయితే అతను ఎవరు, ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడు అనే విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం పోలీసులు, నిఘా వర్గాలైతే కనిపెట్టే పనిలో ఉన్నాయి. సీసీ కెమెరాల్ని, అలాగే డ్రోన్ కెమెరాకి సంబంధించిన విజువల్స్ని అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇటువంటి దాడులు జరగటం అనేది కూడా సహించకూడదంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని కూడా నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఈ విధంగా దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటే అంటూ కూడా మరికొంతమంది నేతలు మాట్లాడటం మనం చూసాం. దీన్ని చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని మంత్రి అంబటి కూడా వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు, ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది ఎవరు కూడా సహించకూడదు అంటూ నేతలు మాట్లాడుతున్నారు. బస్సుపై నుంచి ప్రజలకి అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే సీఎం రియాక్షన్ మనం చూస్తున్నాము. అయితే ఆ రాయి వేసింది ఎవరు, ఎక్కడి నుండి వేశాడు అనేది ఎగ్జాక్ట్గా తెలియనప్పటికీ పోలీసులు, నిఘా వర్గాలు కనిపెట్టే పనిలో ఉన్నాయి. అయితే 10 నిమిషాల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ సీఎం జగన్ వెంటనే బస్సు యాత్రని తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుకి ముగియబోతోంది. నైట్ బేస్కి చేరుకోబోతున్నారు. ఇక రేపటి నుండి కూడా యథావిధిగా ఏ మార్పులు చేర్పులు లేకుండా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగబోతోంది. అంతేకాకుండా మేమంతా సిద్ధం బహిరంగ సభలు కూడా జరగబోతున్నాయి. సీఎం జగన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు అంటూ నేతలు చెప్తున్నారు. ఇటువంటి దాడులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరు కూడా వెనక్కి తగ్గరు అంటూ నేతలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కేసరపల్లి బైపాస్ శివారికి సీఎం జగన్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అక్కడ బస్సు యాత్ర ముగియబోతోంది ఈ రోజుకు. అయితే నేతలు వరుసగా సీఎం జగన్ ని పరామర్శించేందుకు వెళ్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈ రోజు బస్సు యాత్రలో కూడా స్థానిక నేతలంతా కూడా సీఎం జగన్ వెంటే ఉన్నారు. మరోపక్క ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. ఆయన పైన కూడా రాయితో దాడి జరిగిన దృశ్యం మనం చూసాము. అయితే ఆయనకు కూడా ప్రథమ చికిత్స జరిగింది ఆ ప్రాంతంలోనే. అయితే వారిని పరామర్శించేందుకు మరి కాసేపట్లోనే నైట్ బేస్కి నేతలు చేరుకోబోతున్నారు. స్థానిక నేతలంతా 1 by 1 అక్కడికి వెళ్తున్నారు. సీఎం జగన్తో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయం కావడంతో ఆయన కూడా ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. ఇరువురికి కూడా ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమైంది. సింగినగర్ గంగానమ్మ గుడి దగ్గర ప్రజలకి అభివాదం చేస్తూ, ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్తున్న టైంలో ఈ అటాక్ జరగటం. అయితే అటాక్ చేసింది ఎవరు అనే కనిపెట్టే పనిలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. అటాక్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా హుటాహుటిన అందరికీ కూడా అలర్ట్ వెళ్ళింది. వారంతా కూడా ఎవరు ఈ పనికి పాల్పడ్డారు అనే విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రథమ చికిత్స జరిగిన వెంటనే సీఎం జగన్ బస్సు యాత్ర తిరిగి 10 నిమిషాల్లోనే ప్రారంభమైంది. ప్రస్తుతం బస్సు యాత్ర మరి కాసేపట్లోనే ముగియబోతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర
సీఎం జగన్ గాయమనంతరం కూడా ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా ముందు కదులుతోంది. సీఎం జగన్కి గాయమైంది. మనం చూస్తున్నాం విజువల్స్లో విజయవాడ సింగనగర్ ప్రాంతంలో గంగానమ్మ గుడి వద్ద ఒక వ్యక్తి సీఎం జగన్ పై రాయితో దాడికి పాల్పడడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఏ ఉద్దేశంలో అటాక్ చేశాడు అని కనిపెట్టే పనిలో పోలీసులైతే నిమగ్నమై ఉన్నారు. సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. 3.5 గంటలుగా రోడ్ షో అయితే కొనసాగుతోంది. విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరగటం ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే చుట్టూ మనం చూస్తున్నాం వందలాది మంది కార్యకర్తలు, పకడ్బందీగా సెక్యూరిటీ కూడా ఉండక సీఎం పై దాడి జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు అనే దానిపై దర్యాప్తు కూడా జరుపుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు. రాయి తగలటం వరకు మాత్రమే క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఎవరు ఎందుకు చేశారు అనే దానిపై క్లారిటీ రాలేదు. విజయవాడలో ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పాల్గొంటూ ఉండగా రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న క్రమంలో సింగనగర్ గంగానమ్మ గుడి దగ్గర సీఎం జగన్ ని టార్గెట్ చేసి ఆ ఆగంతకుడు దాడి చేశాడు. అయితే వేగంగా రాయి రావటం, ఆ రాయి జగన్ ఎడమ కన్ను పైభాగంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో కనుబొమ్మ పైన తాకటం జరిగింది. కాస్త కింద కనుక తగిలుంటే కన్నుకే ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎక్కువగా జనం ఉండటం, మరోపక్క అప్పటికే 2 సార్లు పవర్ కట్ అయి రావటం, కొంత ప్రాంతమంతా కూడా చీకటిగా ఉండటంతో ఎవరు ఈ దాడి చేశారు అనేది తెలియలేదు. ఈ ఘటనతో వైసీపీ నేతలు, కార్యకర్తలు అంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. సీఎం జగన్ పై ఈ విధంగా అటాక్ జరగటం అనేది వారు తట్టుకోలేకపోతున్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ కి బస్సులోనే డాక్టర్స్ ప్రథమ చికిత్స చేశారు. ప్రథమ చికిత్స జరుగుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము. అయితే జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. రాయి తగలటంతో సీఎం జగన్ ఎడమ కంటి పైభాగంలో లోతుగా గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైనట్టు అర్థమవుతోంది. అయితే ప్రథమ చికిత్స అందించిన తర్వాత సీఎం జగన్ బస్సు యాత్ర ఇంకా కొనసాగిస్తున్నారు. రోడ్డు మీద ఎక్కడికక్కడ ప్రజలంతా సీఎం జగన్ ని చూసేందుకు, కలిసేందుకు, అభివాదం తెలిపేందుకు వారంతా భారీగా చేరుకున్న సమయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గటం అనేది కరెక్ట్ కాదు అని ముందుకు కదిలారు. ఆయన కొంత నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఈ బస్సు యాత్రని ఎక్కడా ఆపకుండా 10 నిమిషాల్లోనే ఆయన చికిత్స తీసుకొని వెంటనే ఆయన బస్సు యాత్రని తిరిగి ప్రారంభించారు. డాక్టర్లు మాత్రం జగన్కి 2 కుట్లు పడే అవకాశం ఉందని ప్రస్తుతం చెప్తున్నారు. ఇది విపక్ష కూటమి దాడి అని అధికార పక్ష నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలా దాడి చేశారంటూ కూడా వారు మండిపడుతున్నారు. సీఎం జగన్కి వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్చుకోలేకపోతున్నారని వారంతా అంటున్నారు. అమరావతి రైతుల ఆగ్రహంతో దాడి చేశారనే కుట్రలకు కూడా తెరలేపుతారని ఆరోపిస్తున్నారు. అయితే ఇటు దాడి చేసిన వారిని గుర్తించే పనిలో అయితే పోలీసులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. నిఘా వర్గాలు ఈ దాడిపై సీరియస్గా ఉన్నాయి. విజయవాడ పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది. నగరం మొత్తం కూడా తనిఖీలు చేస్తోంది. ఎక్కడ ఎటువంటి దాడులు జరగకుండా ఆ ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇక రేపటి నుండి జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రలు కావచ్చు, ఈ మొత్తం సీఎం జగన్ పర్యటన అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో పోలీసులు అలర్ట్ అయి పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేపటి నుండి కూడా ఎటువంటి మార్పులు లేవు అని చెప్తున్నారు. యాత్ర సజావుగా ఇదే విధంగా స్కెడ్యూల్ వైజ్గానే కొనసాగుతుంది అని నేతలైతే చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి సింగనగర్లో, విజయవాడలో జరుగుతూ ఉండగా ఒక గజమాలను వేసే సందర్భంలో మరి ఒక దుండుగుడు ఒక పువ్వుతో కలిపిన రాయతోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి 3 ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంత దారుణాతి దారుణం. చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. ఎందుకంటే ఈర్ష దేశాలతో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళకి జనకరువయ్యారు, జనం లేరు. ఆఖరికి అతనికి జనం రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా జతేసుకెళ్ళినా జనం లేరు. ఈయనకి జన సముద్రం, జన తండోపతండాలుగా జనం రావటం చూసి ఈర్ష దేశాలతోటి
ఈ దాడి చేయించడం జరిగింది. హేయమైన పని. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఇంకా పతనం అవుతానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 27న మరి సిద్ధం సభ బస్సు యాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికక్కడ జన స్వాగతం పలుకుతా, ఘన స్వాగతం పలుకుతా, జనమే జనము, జగనే జగన్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నది. ఈర్ష్య దేశాలతో తట్టుకోలేకుండా ఇవాళ ఇంతటి కుతంత్రం పన్ని ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే నువ్వు అసలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే ఆయన కనుసనిగి చేస్తే ఏమైపోతావో ఒకసారి గమనించు. అట్లాంటి ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు. ఆయన ఇంచేపు కూడా ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి, పేదలు బాగుండాలి, పేదలు బాగుపడాలి, ఈ విద్యార్థులతో ముందుండాలి, ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుండాలన్న ఆలోచనతో చేసుకుంటా పోతున్నారు. కానీ మీరు ఎంతసేపు మీ మీటింగ్ ఏ మీటింగ్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎందుకని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేయటమే తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని ఇంత పెద్ద ఎత్తున నాడు నేడు స్కూల్స్ తీసుకొచ్చి చదివించడమే తప్ప, 31 లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు తప్ప, ఇవాళ ప్రతిదీ కూడా అమ్మఒడి అన్నీ కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తాం తప్ప, వ్యవసాయాన్ని పెంచి వ్యవసాయానికి రేటు గిట్టుబాటు ధర రైతుకి కల్పించి ఇంత మేలు చేస్తూ ఉంటే మీరు ఈర్ష్య దేశాలతో దాచుకోవటానికి దారి లేక ఇట్లాంటి కుతంత్రాలు కూడా పన్నితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నారు. ఆ దేవుడు మీ సంగతి చూస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు, గుండు సున్నా వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం వారితో. నమస్తే అండి. సీఎం జగన్ పైన ఈ విధంగా అటాక్ చేయటం అనేది మనం చూసాము. ఏమంటారు? ఎవరు చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు? నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీద జరిగినటువంటి దాడి అత్యంత దురదృష్టకరమైన విషయం. ప్రతిపక్షాలు కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు రౌడీ గ్యాంగ్ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఇలాంటి దాడులకి భయపడేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా ఇదే అల్లరి మోకలు, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోద్బలంతో కత్తి దాడి కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళారు. కాబట్టి ప్రజల కొరకు ఆయన ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడరు. వీళ్ళు చేసినటువంటి ఈ దాడి అత్యంత హేయమైనటువంటి మరి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి రాబోయే ఎన్నికల్లో చెప్తారు. ఒకసారి చెప్పారు 19 ఎన్నికల్లో, మళ్ళీ 24 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనేటువంటి అక్కసుతో వీళ్ళంతా కావాలని వాళ్ళ యొక్క ఓటమిని మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ ఓటమిని వాళ్ళు సహించలేక మరి ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. మరి దాడులు పాల్పడినటువంటి ఏ ఒక్కరు కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఏ పార్టీలు అయితే వీళ్ళకి మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలో కూడా ప్రజలు తగ్గ గుణపాఠం చెప్తారని తెలియజేస్తాం. అయితే కాకుమాన్ గారు, ఇంకా ఎవరు చేశారు, ఈ దాడికి కారణం ఎవరు అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అది ఏ ఆకతాయో అగంతకులు చేసిన పని అయి ఉంటే ఇవే వ్యాఖ్యల్ని, ఇవే ఆరోపణల్ని వారు ఆయుధాలుగా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత పక్కాగా ప్రతిపక్షాల కుట్రే అని భావిస్తున్నారు? ఖచ్చితంగా అల్లరి మోకలు ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసేటువంటి ధైర్యం చేయరు. ఇవి సరదాగా చేసింది కాదు, పొరపాటుగా కాదు, ఒక పథకం ప్రకారం దాడి చేసేటనేటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండదు. లేకపోతే ఎవరో మీద నెట్టేసి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు వీళ్ళంతా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మేము ఈ విషయంలో మాత్రం ఎవరు దాడి చేశారో ఖచ్చితంగా వాళ్ళని బయటకు తీస్తాం, చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తాము. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. వీళ్ళు ఎలాంటి దాడులు చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి
బస్సు యాత్ర అనేటువంటిది ఆగుతుంది అనుకుంటున్నారేమో. ఆగే పనే లేదు. మరింత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షకి వెళ్తారు. పూర్తిగా ఏదైతే అనుకున్నారో ఇచ్చాపురం దాకా బస్సు యాత్ర కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా విజయవంతంగా ముగిస్తారు. మళ్ళీ 24 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చినటువంటి 150 సీట్ల కన్నా వైనాట్ 175 అన్నాము. ఖచ్చితంగా 170 సీట్లు మరి గెలిచి సాధిస్తామని సందర్భంగా ప్రజలు మాకున్నటువంటి ప్రజలు మరి మాకు ఇచ్చినటువంటి మద్దతు బట్టి నేను చెప్పగలుగుతున్నాను. కాకమన్ గారు, సీఎం జగన్ ని పరామర్శించేందుకు ఏమైనా వెళ్ళబోతున్నారా? నేను అక్కడే ఉన్నానండి, విజయవాడలో ఉన్నాను. మేము అక్కడే ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి అందుబాటులో దగ్గరలోనే ఉన్న బస్ యాత్ర దగ్గరలో ఉన్నాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దాడికి సంబంధించి వెనక ఎవరున్నారు, ఎవరు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంపీ మార్గాని భరత్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మాట్లాడదాం వారితో. భరత్ గారు చెప్పండి. నమస్తే. నిజంగా నాకు ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు చూస్తా ఉంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందండి. అసలు ఇంత దారుణం అసలు ఏ రకంగా చేస్తారు అనేది. ఇప్పుడు నిజంగా అది క్యాట్ బాల్ పెట్టి కన్ను బొమ్మ పైన తగిలిందండి. కన్ను మీద తగిలి ఉంటే అసలు పరిస్థితి ఏ రకంగా ఉండదండి. అది ఈ రకమైన కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు సామాన్యులు ఎవ్వరు కూడా ఇంత ధైర్యం చేయలేరండి. నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే మేము పొద్దున్న లేచి రాజకీయాల్లోనే ఉంటాము. ఒక సామాన్యుడు ఎవరైనా క్యాట్ బాల్ పెట్టి ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ పైన అలా టార్గెట్ చేయడం అనేది ప్రొఫెషనల్స్ చేస్తారు. ఆ ప్రొఫెషనల్స్ ఎవరు? అసలు ఎవరి చేత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మీ ఉద్దేశం ప్రకారం దీని వెనక ఎవరు ఉండొచ్చు అని భావిస్తున్నారు? 100% టీడీపీ వాళ్ళే ఉంటారండి. ఇంకా టీడీపీ కాకపోతే ఇంకెవరు ఉంటారు? అసలు ఎవరు చేయాల్సిన అవసరం ఏంటి? చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు కదా. ఇప్పుడు ఒక సామాన్యుల్ని తీసుకొచ్చి ఈ రకమైన టార్గెట్ చేయడం అనేది ఎవరితో ఏమొస్తుంది? అంటే భరత్ గారు, ఎవరి ప్రచారాల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని వాళ్ళు ప్రదర్శిస్తూ వెళ్తూ మరి అటాక్ చేసే అవకాశం కూడా ఉంది అంటారా? ఏమంటే ఇది 100%. ఇప్పుడు ఎదుర్కోలేని వాడు ఏం చేస్తాడండి చెప్పండి, నా తెలియక అడుగుతాను. ఎదుర్కోలేని వాడు ఏం చేస్తాడు? ఎదుర్కోలేని వాడు ఇంకా ప్రజల్లో విశేష స్పందన వస్తూ ఉంది. ఇప్పుడు సిద్ధం సభ చూశారు. నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ రకమైన ప్రజాదరణ ఉన్న నేత నాకు తెలిసి భారతదేశంలోనే ఎవరు కనబడట్లా. అంతమంది విశేషంగా లక్షలాది మంది ప్రజలు వస్తా ఉన్నారు. ఇప్పుడు మేమంతా సిద్ధం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మీరు చూస్తే జగనన్న బస్సు చూస్తా ఉంటే ఎక్కడ రోడ్డు కనబడట్లా. ఒకటి ప్రజలు కనబడతా ఉన్నారు, ఇంకొకటి బస్ కనబడతా ఉంది. అంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తా ఉంటే ఇంకా కడుపు మంట ఈ తెలుగుదేశం వాళ్ళకి. నిజంగా దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. 100% సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు ఎవరు చేస్తా ఉన్నారు? అసలు ఈ రకమైన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సామాన్యుడు ఎవడైనా చేయగలుగుతాడండి? ఆకతాయి ఎవడైనా చేయగలుగుతాడా? అలా అంత ధైర్యం చేస్తారా? ఎవరు చేయగలుగుతారు? ఇది ప్రొఫెషనల్ ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ డిప్లాయ్ చేసి ఉంటారో వాళ్ళే చేయగలుగుతారు. అంటే సీఎం సెక్యూరిటీ కానీ ఇంటెలిజెన్స్ కానీ చాలా హై అలర్ట్ లో ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ క్షుణ్ణంగా ప్రతిదీ కూడా అలర్ట్స్ ముందే వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇలా దాడులు జరుగుతాయని ముందే ఏం తెలియలేదా? అంటే ఇప్పుడు ఒకటండి, ఒక సింగిల్ పర్సన్ ని డిప్లాయ్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. ఆ సింగిల్ పర్సన్ కూడా అతను ఏం చేస్తా ఉన్నాడు? సింగిల్ పర్సన్ ఎక్కడో డిప్లాయ్ చేశారు, క్యాట్ బాల్ పెట్టి కొట్టాడు. దాన్ని కూడా మనం రాత్రి టైంలో మరి ఏ రకంగా జరుగుతుంది? ఇప్పుడు రాత్రి టైంలో ఒక సింగిల్ పర్సన్ పెట్టి ఈ రకమైన కార్యక్రమం చేశారు. నిజంగా మరి ఇంటెలిజెన్స్ వాళ్ళైనా కూడా దీన్ని పూర్తి స్థాయి చూడాల్సిందే. కాకపోతే దీనిది ఇప్పుడు జరిగిన సంఘటన, దీన్ని పూర్తి ఎంక్వైరీ చేయాలి. దీనికి వెనకాల ఎవరు ఉన్నారు, అసలు ఎవరు ఉన్నారు? దీన్ని పూర్తిగా నివేదిక బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకు మా పూర్తి స్థాయి ఆలోచన ఏంటంటే, ఇది ఎవరికి దీని వల్ల లాభం వస్తుందండి?
100% ఈ తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా, ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం చూసాం కోడి కత్తి ఏ రకంగా దాడి చేశారు కత్తితో. అసలు ఏదో ఒక సంఘటన చేస్తానే ఉన్నారు. దీనిపైన 100% ఎంక్వైరీ జరగాలి. దీని వెనకాల ఎవరు ఉన్నారనేది పూర్తి స్థాయి బయటికి రావాల్సిన అవసరం ఉంది. మాకైతే నిజంగా కడుపు తరుక్కుపోతుందండి. నిజంగా ఆ రాయి వచ్చి కనుపైన తైలుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారండి. నిజంగా నాకు మాటలు రావట్లేదు. నిజంగా నాకు అంత కళ్ళమంటే నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి అది ఊహించుకుంటా ఉంటే. భరత్ గారు, అంటే ఇంకా గోదావరి జిల్లాల్లో కూడా ఈ యాత్రలు ఇలాగే ఆయన ప్రయాణం అయితే ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ తగ్గరు సీఎం జగన్. అయితే మరి ఇంకొంచెం సెక్యూరిటీని ఏమైనా టైట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు వాస్తవానికి 16వ తారీఖున ఎల్లుండ మా దగ్గర రాజమండ్రిలోనే ఉంది రోడ్ షో. అవును, రాజమండ్రిలోనే ఉంది రోడ్ షో. కానీ ఇప్పుడు మరి ప్రాథమిక చికిత్స జరిగిన తర్వాత మరి డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత ఇప్పుడు మీరు తగిలింది కనుబొమ్మ పైన అయినప్పటికీ కూడా కను కిందను కూడా ఇదంతా కూడా వాపు కనబడుతూ ఉంది. ఆ యొక్క ప్రెషర్, ఆ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా తగిలింది అనేది కూడా మనకి అర్థమవుతా ఉంది. మరి నిజంగా ఎంత అదృష్టం అండి, ఇవాళ నిజంగా డైరెక్ట్ కన్ను పైన తగిలింటే ఇవాళ పరిస్థితులు ఏ రకంగా ఉండేవి. కానీ దీనిపైన మటుకి ఇంత నీచమైన స్థితికి, నీచమైన పరిస్థితులకు వెళ్తున్నందుకు ఇది 100% మేము పూర్తిగా ఖండిస్తాము. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా మానవత్వంతో రాజకీయాలు చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నీచమైన రాజకీయాలకి వడిగట్టద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. థ్యాంక్స్ అండి భరత్ గారు, ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కొంత అదృష్టంగా భావించాలి. సీఎం జగన్ కంటికి పై భాగంలో ఈ రాయి తగలటం వల్ల కొంత సేఫ్ అని చెప్పుకోవాలి. నేతలంతా కూడా సేఫ్గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైసీపీ నేత తోట త్రిమూర్తులు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, దాడి ఘటన గురించి మీకు తెలిసే ఉండొచ్చు, సో ఏమంటారు? నమస్కారమ్మా. చాలా దుర్మార్గమైనటువంటి విధానం ఇది. ఎందుకంటే వీళ్ళు రౌడీజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి వారవలేక చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఏమనుకుంటున్నారు, ప్రజల కోసం ఈ రకంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, అంటే రేపు ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఇంకా మనుగోడు లేదు మనకు అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మనుగడకి ప్రశ్నార్థకమైనటువంటిది అర్థమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను, ఇటువంటి రాళ్లు కాదు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తారు. ఇటువంటి తప్పుడు విధానాలు చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి వెనకాల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు సమాధానం చెప్తారు. రేపు రాబోయే 13వ తారీఖుని, మే 13వ తారీఖుని ఓటుతోటి సమాధానం చెప్తారు. మీ అందరికీ ఓటుతోటి బుద్ధి చెప్తారు అందరికీ. మీరు రాళ్ళు వేస్తున్నారు ఏంటి చూద్దాం, ఏమనుకుంటున్నారు మీరు? ఈ మీ కడుపు అంతా మీకు ఇది ఒక్క మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇది చివరి ఎన్నికలు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి భవిష్యత్తులో కనపడకుండా పోతుంది. ఇది ప్రజలందరూ వాక్, ఇది నా మాట కాదు. ఇది రేపు ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటువంటిది ప్రజలు చెప్తారు. మీరు కాసు కూర్చోండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారండి? అంటే ఈ విధంగా అటాక్స్ చేసి వాళ్ళు ఏం సాధించాలని ఈ విధంగా చేశారు అనుకుంటున్నారు? ఏం సాధించాలనేటువంటిది, గాయపరచాలనేటువంటిది, ఇది తీసుకెళ్లి బురద జల్లాలనేటువంటిది. ఈవేళ విజయవాడలో ఏ విధంగా జనం పోటెత్తి వచ్చారో చూసాం కదా మనం. ఎప్పుడన్నా ఏ నాయకుడికన్నా ఆ రకమైనటువంటి స్వాగతం పలికారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా నీతోటి సిద్ధమని చెప్పడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి జనం ప్రజలది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంఘీభావం చెప్తున్నాం అని చెప్పేసి విధంగా వచ్చినటువంటి ప్రజలు. వీళ్ళ తప్పుడు విధానాలు తెలుగుదేశం పార్టీకి ఇక ఈ రాష్ట్రంలో మనుగడ అనేటువంటిది లేదు. ఇంకా భవిష్యత్తులో ఇది చివరి ఎన్నికలు వాళ్ళకి. అది ఓకే అండి. ఎస్, ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి త్రిమూర్తులు గారు.
వైసీపీ నేతలంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ప్రతిపక్ష నేతలే అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రావాలి. ఈ దాడికి పాల్పడింది ఎవరు అని కనిపెట్టే పనిలో పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాయి. సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలంతా కూడా పరిశీలిస్తున్నారు. వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ ఘటనకు పాల్పడాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా అటాక్ చేయాల్సి వచ్చింది అని కనిపెట్టే పనిలో అయితే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కసారిగా విజయవాడ ప్రాంతమంతా కూడా అలర్ట్ అయింది. సీఎం జగన్ పైన ఈ విధంగా దాడి జరగటం అనేది తీవ్రమైన విధంగా వారు పరిగణిస్తున్నారు. వైసీపీ నేతలంతా కూడా ఈ చర్యని ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనకి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బస్ యాత్ర ఈ రోజుకి ముగిసిందా? నైట్ బేస్కి వెళ్లారా సీఎం జగన్? ధనలక్ష్మి, కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉందో విజయవాడలోని సింగనగర్లోని గంగానమ్మ గుడి వద్ద జగన్మోహన్ రెడ్డిపై క్యాట్ బాల్ తో దాడి చేశారంటూ వైసీపీ నేతలు అయితే ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. ఆ రాయి సంబంధించి తగలటంతో 15 నిమిషాల పాటు బస్సులోనే ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు సింహాద్రి చంద్రశేఖర్ ప్రాథమిక చికిత్స చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరము తొలుత గన్నవరంలోని నియోజకవర్గంలో వెంటవడం జరిగింది. రామరపాడు రింగ్ వద్ద ప్రజలకు అభివాదం చేసుకుంటూ రామరపాడు రింగు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, అదేవిధంగా గోడవల్లి, కేసరపల్లిలోని తన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నైట్ బస్ చేసే ప్రాంతానికి అయితే కొద్దిసేపటి క్రితం అయితే చేరుకోవడం జరిగింది. అక్కడికే ఎవరైతే ఉన్నారో ఈ దాడి జరిగిన ఘటన సంబంధించి ఇప్పటికే కృష్ణా జిల్లా నాయకులతో పాటు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, ఏ సమయంలో దాడి జరిగింది, ఎలా వచ్చింది, క్యాట్ బాల్ తో కొట్టారని చెప్పేసి ఒక ఆరోపణ అనిపిస్తుంది. క్యాట్ బాల్ తో రాయి వేశారు, లేని పక్షంలో పూల్తో జల్లే సమయంలో రాయి వేశారనే కోణంలో అయితే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు పరామర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో సీతారామయ్య ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక విచారణ అయితే చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఎక్కడున్నారు, కరెంటు తీసేశారని చెప్పేసి తెలుస్తుంది. కరెంటు ఎందుకు తీసేయాల్సిన పరిస్థితులు ఏమిటి అనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. బిల్డింగ్ మీద నుంచి వచ్చిందని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఆ బిల్డింగ్ మీద సమయంలో ఏ బిల్డింగ్ మీద నుంచి వచ్చింది, ఆ బిల్డింగ్ మీద పోలీస్ సెక్యూరిటీ ఉందా లేదా అనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాయ ఏ విధంగా వచ్చింది, ఎంత పరిమితం ఉందా అని చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ సీసీ ఫుటేజ్ కూడా స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఈ మీడియా కవరేజ్ చేస్తున్న సమయంలో మీడియాలో ఏమైనా ఈ ఘటనకు సంబంధించి ఏదైనా విజువల్ వచ్చిందా అనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఆ ఘటన జరిగిన సమయంలో ఎవరైతే వ్యక్తి భయంతో పరుగు తీస్తున్నాడో ఆ విజువల్ కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో గేదర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర సాగుతున్న సమయంలో ఇటు ఎన్టీఆర్ జిల్లాకు ఎంటర్ అయిన సమయంలో సక్రమంగా ప్రజలైతే నీరాజనాలు పెరుగుతూ వస్తున్న సమయంలో సింగనగర్ చేరుకున్న దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంటూ విషాద ఛాయలైతే అనుకున్నాయని చెప్పాలి. వైసీపీ శ్రేణుల్లో మొత్తం చాలా ఆవేశాలు ఉన్నాయి. ఈ ఘటన ఎవరు చేసుకుంది, ప్రతిపక్షాలు కుట్ర అని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఎవరో దీన్ని సంబంధించి మాట్లాడటం జరగలేదు. అయితే దీని పోలీసు వ్యవస్థ మాత్రము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సీఎం స్థాయి వ్యక్తి మీద ఈ దాడి జరగడానికి గల కారణాలు ఏంటి, ఇది విజయవాడ పోలీసుల వైఫల్యం ఎంత ఉంది, ఆ సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో పోలీసులు వైఫల్యం చెందారని లేని కారణాలు ఏంటి, ఏదైనా వీఐపీ ఏదైనా సభలు సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో, ర్యాలీలు చేస్తున్న సమయంలో బిల్డింగ్ల పైన పోలీసులు పహరా కాస్తుంటారు. బిల్డింగ్ పైన పూలు జల్లటం గానీ ఇతరితర కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఖండిస్తూ వాళ్ళు దూరంగా పెడతారు. కానీ ఈ రోజు మాత్రము బిల్డింగ్ పైన కొన్ని బిల్డింగ్ మీద పహారా పోలీసులు కాస్తున్నారని చెప్పేసి సమాచారం, కొన్ని బిల్డింగ్ మీద పోలీసులు పహారా కాస్తూ లేదు అని చెప్పేసి ఒక సమాచారం అయితే ఇంటెలిజెన్స్ డీజీకి వెళ్లడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో పాటు డీసీపీలను కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరగడం అనేది చాలా విషాదకరం అని చెప్పేసి ఇక్కడ అందరూ చెప్పడం జరుగుతుంది. ధనలక్ష్మి, అయితే సీఎం జగన్ కి ఎక్కడైతే గాయమైందో ఆ ప్రాంతంలో 2 నుండి 3 కుట్లు పడతాయి అని కూడా డాక్టర్స్ వెల్లడించడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడైతే నైట్ క్యాంప్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ ప్రాంతంలో ఏమన్నా డాక్టర్స్ చేరుకున్నారా, డాక్టర్స్ టీమ్ ఏమన్నా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారా, లేదంటే హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడి నుండి? ధనలక్ష్మి, స్వల్ప గాయమే జరిగిందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రయాణం చేసినటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్
సింహాద్రి చంద్రశేఖర్ ఉండటం జరిగింది. స్థానికంగా అక్కడ వెంటనే బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. ఇప్పటికే డాక్టర్స్ టీం అనేది ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో కేసరపల్లిలోని జగన్మోహన్ రెడ్డి బస్ చేస్తున్న ప్రాంతం అయితే చేరుకున్నారు. ఇప్పుడే ప్రాథమిక చికిత్స మొదలు పెట్టారని కూడా మనకు తెలుస్తుంది. దాన్ని క్లీన్ చేసి దానికి గల కారణాలు ఏంటి, కుట్లు ఏమైనా పడుతుందా లేదా అనే కోణంలో అయితే చూస్తున్నారు. ఈ పై భాగంలో ఇటు కొంత తెగటం, అదేవిధంగా ఇటు కొంత పైన భాగం కొంత తెగటంతో దీనికి సంబంధించి కుట్లు వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి డాక్టర్లు అయితే సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. కుట్లు వేస్తాను కూడా ఇక్కడ ఉన్న డాక్టర్ల బృందముతో చర్చిస్తున్నారు. తర్వాత అసలు ఏం జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి కోణంలో అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి. తిరుమలరావు, అయితే సీఎం జగన్ గాయం దృష్ట్యా కొంత కన్నుభాగం అంతా వాసి మనకు కనిపిస్తూ ఉంది. ఆ వాపు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి రేపటి స్కెడ్యూల్లో ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయా? రేపేమన్నా విశ్రాంతి తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఏమన్నా ప్రకటించారా ఇప్పటి వరకు మార్పులపై? సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం రేపు ఉదయం 9 గంటలకి యథావిధిగా తన పర్యటన సాగుతుందని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత దెబ్బలు తగిలినా, ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతానికి ప్రయత్నించినా సరే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఆగదు. ఏదైతే పులివెందుల నుంచి మొదలుపెట్టి ఎండింగ్ పాయింట్ వరకు ఎక్కడా బ్రేక్ పడైతే ప్రసక్తి లేదని చెప్పేసి వైసీపీ నాయకులే చెప్పడం జరుగుతుంది. రేపు కూడా షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకి షెడ్యూల్ రేపు ప్రారంభమవుతుందని చెప్పేసి మనకు సమాచారం తెలిసింది. ఉదయం ఇటు గన్నవరం నుంచి అలా గన్నవరం, అదేవిధంగా హనుమాన్ జంక్షన్ మీదుగా అటు గుడివాడ నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగుతుంది. గుడివాడలో ఈవినింగ్ బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఘటన సంబంధించి ఘటన గల కారణాలు ఏంటి, పోలీస్ వైఫల్యం ఉందా, లేని పక్షులు ఇతరితర కారణాలు ఏముంది అని దాని మీద మరి కాసేపట్లోనే ఎవరైతే ఉన్నారో పేరు నాందినితో పాటు వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మిగతా అన్ని మీడియాకు వివరిస్తానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి. తిరుమల, ప్రస్తుతం సీఎం జగన్ తో పాటు ఆ నైట్ క్యాంప్ లో ఎవరున్నారు, రేపు ఎవరు రాబోతున్నారు అంటే పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేతలంతా కూడా వరుసగా ఇప్పుడు అక్కడికి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు ఎవరెవరు అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ధనలక్ష్మి, ప్రస్తుతం అయితే ఇప్పుడు వైసీపీ క్యాంప్ కార్యాలయానికి పేరు నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా సింహాద్రి చంద్రశేఖర్, వల్లభనేని వంశీ, ఇతరితర నాయకులు అయితే చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. జగన్ పరామర్శించిన తర్వాత దీనికి సంబంధించి రేపు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఎవరో రావద్దు, నన్ను ఎవరో పరామర్శించద్దు, యాత్ర కొనసాగాలి అని కొంత ఎవరిని కొంచెం రావద్దని చెప్పేసి అంటారని చెప్పేసి మన సమాచారం అయితే తెలుస్తుంది. ఇటు వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకుండా, అదేవిధంగా కార్యకర్తలలో ఆనందాన్ని నింపేందుకు ఎక్కడ దెబ్బ తగిలింది, దాడులు చేశారు, దీనికి సంబంధించి నిరుత్సాహపడొద్దు అంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అయితే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. రేపు దారిలోనే పరామర్శ చేసేందుకు రమ్మన్నారు. కానీ ఇటు తన బస చేస్తున్న ప్రాంతానికి మాత్రం ఎవరు రావద్దు, నన్ను పరామర్శించవద్దు అని చెప్పేసి ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. ఏదైనప్పటికీ తలచెల రఘురామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అనేది పరిశీలిస్తున్నారు. రేపు సంబంధించి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నైట్ డాక్టర్ల బృందము జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఈ ప్రాంతంలో ఏదైనా కుట్లు పడే పరిస్థితి ఉంటే కుట్లు వేయటము, లేని పక్షంలో దీనికి సంబంధించి ప్రథమ చికిత్స చేసి రెస్ట్ తీసుకుంటే ఇది సరిపోతుంది అనుకుంటే ఇది రెస్ట్ తీసుకుంటానికి కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సంబంధించి ఈ దాడి జరగడం అనేది చాలా విచారకరము. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇది ఇంటెలిజెన్స్ వర్గాలు దీనికి సంబంధించి కేసు సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ కేసు సంబంధించి కూడా ఇలా జరగడంతో రేపు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి భద్రత కూడా పెంచేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కమిషనరేట్ నుంచి కృష్ణా జిల్లా పోలీసు పరిధిలోకి వచ్చింది. కృష్ణా జిల్లా పోలీసు పరిధిలో సంబంధించి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఏదైతే బిల్డింగ్ వెళ్తున్నారు, ఏ ప్రాంతాలు ఈయన పర్యటన చేస్తున్నారు, పర్యటన చేసిన సమయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితము దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించి పోలీసులకు అయితే ఒక గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. మరో ఘటన ఇలాంటి ఘటన జరిగితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తామని చెప్పేసి ఇంటెలిజెన్స్ డీజీ కూడా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి అదేవిధంగా ఎన్టీఆర్ కమిషనరేట్ జరిగింది కాబట్టి ఎన్టీఆర్ కమిషనరేట్ సంబంధించి ఒక వివరణ అయితే కోరే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రేపొద్దున సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతుందని తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు. సీఎం జగన్ పై జరిగిన దాడితో ఒక్కసారిగా విజయవాడ నగరమంతా వేడెక్కింది. అనూహ్యంగా జరిగింది ఘటన. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు, ఎవరు సీఎం జగన్ పైన అటాక్ చేశారు అని కనిపెట్టే పనిలో ప్రస్తుతం పోలీసులు అలాగే నిఘా వర్గాలు అయితే నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా
వైసీపీ నేతలంతా కూడా అలర్ట్ అయ్యారు. సీఎం జగన్ పై ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలే ఈ విధంగా దాడికి ప్రయత్నించారంటూ కూడా వారు ఆరోపిస్తున్న తరుణం మనం చూస్తున్నాము. ఎటువంటి అటాక్స్ చేసినా కూడా సీఎం జగన్ వెనక్కి తగ్గే మనిషి కాదు. ఆయన ముందడుగు మాత్రమే వేస్తారు. రేపటి నుండి ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో సీఎం జగన్ యాత్ర కొనసాగిద్ది అని కూడా వారు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇటువంటి చర్యల్ని ఉపేక్షించేది లేదంటున్నారు. చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ అటాక్కి పాల్పడింది ఎవరు అనేది తెలియలేదు. ప్రస్తుతం అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే మీడియాకి సంబంధించిన కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఎటువంటి క్లూస్ ఏమన్నా లభిస్తాయని ఆ ప్రాంతమంతా కూడా పరీక్షిస్తున్నారు.